प्रणामः आचार्य योगी। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృత మనసురామః. నిన్న మనము ఆదేహి పరస్య అనే సూత్రం చెప్పుకున్నాము. ఆదేహి పరస్య అంటే పరస్య ఉచ్యమాన కార్యం తస్య ఆదేహి అలహ స్థానే భవతి. అంటే పక్కన ఏవైతే మనం పనులు చెప్పుకున్నామో, పక్కన ఏదైతే లోపంగా ఆదేశంగా ఏదైతే ఆదేశం చెప్పామో అది ఎక్కడ కావాలి? ఆదేశం అంటే ఆది వర్ణంలో ఆదేహి అలహ స్థానే భవతి, అంటే ఆది వర్ణంలో మాత్రమే అవుతుంది. ఆది వర్ణం ఏదైతే అల్లు వర్ణం అయితే ఉందో దాని స్థానంలోనే అవుతుంది అని చెప్పి ఈ సూత్రం నిర్ధారించింది. ఇది అలోంత్యస్య అనే సూత్రానికి అపవాదం. ఆదేశం ఎప్పుడు వచ్చినా అది అంతిమ స్థానంలో అవుతుందని చెప్పి ఆ సూత్రం ప్రకారంగా అవుతుంది. కానీ ఇదేముంటుంది? లేదండి, ఆదేశము పరంగా చెప్పేటువంటి పని ఏదైతే ఉందో, కార్యం ఏదైతే ఉందో అది ఆదిలో మాత్రమే అవుతుంది. పరంగా చెప్పిన మాత్రం దానికంటే ముందు చేసుకున్నా అప్పుడు మళ్ళా అంతిమ స్థానంలో అవుతుంది. ఏదైనా పక్కన కార్యం జరిగింది అనుకోండి, పక్కన పని జరుగుతేనా అప్పుడు మటుకు అది ఆది అల్లు స్థానంలో మాత్రమే అవుతుంది అని చెప్పి ఈ సూత్రం మనకు నిర్ధారించింది. సో ఇదే ప్రకారంగా మన రూపసిద్ధి చూసాము. ఇప్పుడు అందులో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి రాసుకోండి. సో నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. నెక్స్ట్ ఉదాహరణ వచ్చేసి ద్వీపం అంతరీపం. నిన్న ఆసీన అనేది ఉపసిద్ధిని చూసాము. ఇది ఈ దాస వచ్చి ఈకారం ఆదేశం చేస్తా అంటే ఈకారం ఆదేశం ఎక్కడ వస్తుంది అన్నప్పుడు ఆ సూత్రం ఆదేశ పరస్య అనే సూత్రం వచ్చి చెప్పింది. ఈకార ఆదేశంలో పక్కన ఉండే ప్రత్యయం ఏదైతే దానికి ఆది వర్ణ స్థానంలో ఆది అల్ స్థానంలో మాత్రమే వస్తుందని చెప్పింది. దాని ప్రకారం మనం నిన్న ఈకార ఆదేశం చేసుకున్నాం కాబట్టి ఆసీన అనే రూపం సిద్ధించింది మనకు. ఇప్పుడు ద్వీపం అనే రూపంలో కూడా ఈ సూత్రం ఎక్కడ ఏ రకంగా వినియోగించబడింది అనేది మనం చూద్దామండి. రాసుకున్నాం. మన లక్ష్యం అంటే ద్వీపం. ద్వీపం అంటే ఏమిటి? ద్వీపం దాన్ని అంటాము ఎక్కడైతే రెండు వైపులా నీళ్లు ఉంటాయో. ద్వీపం పెద్ద పెద్ద ద్వీపాలు కదా, అంటే సముద్రాలకు మధ్యలో ఉండేటమాట. ఎక్కడైతే రెండు వైపులా నీళ్లు ఉంటాయి దాన్ని ద్వీపం అంటామంట. ఏదో అట్లాంటిక్ మహాద్వీపం, ఏదో మనం చదువుకున్న చిన్నప్పుడు చదువుకునే ఈ మహాద్వీపాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ద్వీపాలు. అంటే సముద్రం ఒడ్డున సముద్ర వైపున ఉండేటువంటి కొండ ప్రాంతాలు ఉండేటువంటి ద్వీపాలు చాలా మన సైడ్ తక్కువ, కొంచెం దూర ప్రాంతాల్లో చాలా ఉన్నాయన్నమాట. అస్తు తో రాసుకోండి. రెండు వైపులా ఎక్కడైతే రెండు వైపులా నీళ్లు ఉన్నదని ద్వీపం అంటామండి. ఎక్కడైతే మీనింగ్ ఏంటి? ఎక్కడైతే రెండు వైపులా నీళ్లు ఉంటుందని ద్వీపం అంటాం. అంటే మధ్యలో ఏదైనా ఒడ్డు లెక్క ఉంటుంది, అక్కడ ఆ రెండింటికి రెండు వైపులు ఎక్కడైతే నీళ్లు ఉంటుందో దాన్ని ద్వీపంగా పరిగణించాము. అస్తు ఇప్పుడు దీని విగ్రహవాక్యం, ద్వీపం యొక్క విగ్రహవాక్యం. ఇప్పుడు మధ్య సూత్రార్థం చెప్పుకున్నాము. సామాన్య తెలుగులో రెండు వైపు ఎక్కడైతే రెండు వైపు నీళ్లు ఉంటుందో దాన్ని ద్వీపం శబ్దంతో చెప్పుకున్నాం. దాన్ని విగ్రహవాక్యం ఏ రకంగా రాస్తాం? రాసుకోండి. కింద రాసుకోండి. ద్విర్గత ఆపో యస్మిన్. ద్విర్గత అంటే రెండు వైపులా ఉంది. ఏంటి? ఆపహ నీరు, యస్మిన్ రెండు వైపులా నీరు ఉంది ఎక్కడైతే, ఎందులో అయితే దాన్ని ద్వీపం అనే శబ్దం చెప్పుకున్నామండి. ఓకేనా? ద్విర్గత ఆపహ యస్మిన్. ఓకేనా? ద్విర్గత ఆపహ యస్మిన్ అంటే ఎక్కడైతే రెండు వైపులా పాని ఉంటాయో దాన్ని ద్వీపం అని చెప్పుకున్నా. అదే విధంగా విగ్రహవాక్యం కూడా మనం చూసాం ఇప్పుడు. ఓకే అండి, రాసుకోండి. ద్విర్గత ఆపో యస్మిన్. స్క్రీన్ మీద చూసి రాసుకోండి తప్పులు లేకుండా. ద్విర్గత ఆపో యస్మిన్.
స ద్వీపం. ఓకే, ఇప్పుడు ఈ విగ్రహవాక్యం ఏ విధంగా అవుతుంది దానికి అనుసారంగానే ఇక్కడ అలౌకిక విగ్రహవాక్యంలో విభక్తి పెట్టుకుందాం అండి. రాసుకోండి. ద్వి ఔ అప్ జస్. ద్వి ఔ అంటే రెండు వైపులా అంటున్నా కదా, రెండు వైపులు అంటే ద్వి ఔ అని తెచ్చుకున్నాం ద్వివచనంలో. ద్వి ఔ అప్ జస్. అప్ అంటే నీదండి. ద్వి ఔ అప్ జస్. ద్వి ఔ అప్ జస్. ద్వి ఔ అప్ జస్. ద్వి ఔ అప్ జస్. ఓకే, ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. విగ్రహ వాక్యానుసారంగా మనం అలౌకిక విగ్రహం పెట్టుకున్నాము. ద్విగత రెండు వైపులా ఆపహ నీరుంది. యస్మిన్ ఎక్కడైతే దాన్ని ద్వీపం శబ్దం చెప్పుకున్నాం. అదేవిధంగా ద్వి ఔ అప్ జస్. దీనికి ఎదురుగా రాయండి. అనేక మన్య పదార్థే. సమాసం చేసుకోవాలి. అనేక మన్య పదార్థే. అనేక మన్య పదార్థే. అనేకం అన్య పదార్థే. రాసుకుని ఇదేముంటుంది? అనేన సూత్రేణ. అనేన సూత్రేణ అనేకం సుబంతం. అనేకం సుబంతం అంటే ఇక్కడ అప్పనే సుబంతము ద్వి అవనే సుబంతం చేసి సమాసం అవుతుంది అన్నమాట. ఓకే, అందుకే రాసుకున్నాం. అనేకం సుబంతం పరస్పరం. అనేకం సుబంతం పరస్పరం సమస్యతే. అనేకం సుబంతం పరస్పరం సమస్యతే. పరస్పరం అంటే ఒకదానికొకటి సమాసం అవుతాయి, కలిసిపోతాయి. సమాసం అంటే కలవటం. ఒకే విభక్తి, ఒకటే స్వరము, ఒకటే వచనము, ఒకటే శబ్దంగా ఎక్కడైతే మారుస్తాం దాన్ని సమాసం అంటామండి. సమాసం అంటే ఏక విభక్తి, ఏకవచనం, ఏకస్వర్యం, ఏకలింగం ఎక్కడైతే ఉంటుందని సమాసం కింద చెప్పుకున్నాం మనం. ఓకేనా? అస్తు. తో అనేకమన్య పదార్థం ఉంటుంది. అనేకం సుబంతం పరస్పరం సమస్యతే. బహువ్రీహిశ్చ సమాసో భవతి. బహువ్రీహి సమాసో భవతి. బహువ్రీహి సమాసో భవతి. బహువ్రీహి సమాసో భవతి. బహువ్రీహి సమాసో భవతి. ఓకే, తో సమాసం అయితే తెలుసుగా. ఎవరు వస్తా వెంటనే కృత్ తద్దిత సమాసాశ. సమాసం అయిపోతుంది, దాని మొత్తానికి మళ్ళీ ప్రాతిపదికని పేరు పెడతా అని చెప్పి వస్తున్నమాట. నువ్వు ఎవరికైతే సమాసం పేరు పెట్టావు, ఇక్కడ ఏ సమాసం వచ్చింది? బహువది సమాసం వచ్చిందండి. ఒకదానికి ఒకటి బహువది సమాసం అయిపోయి సమాసం పెట్టగానే కృత్ తద్దిత సమాసాశ్చ వచ్చి చెప్తుంది. నువ్వు ఎవరికైతే బహువది సమాసం చేసావు దానికి మళ్ళీ ప్రాతిపదికం అని కూడా పేరు పెట్టేస్తాను అని పేరు పెట్టేసింది. అందుకే రాసుకున్నా కృత్ తద్దిత సమాసాశ్చ. కృత్ తద్దిత సమాసాశ్చ అనేన సూత్రేణ. అనేన సూత్రేణ. అనేన సూత్రేణ సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ సమాసస్య కిం భవతి? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అస్తు. తో ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకుంటే మళ్ళీ ఎవరు వస్తారు? సుపోధాతు ప్రాతిపదికయో. రాయండి. సుపోధాతు ప్రాతిపదికయో. అది ద్వి ఔ అప్ జస్ కి ప్రాతిపదిక పేరు పెట్టింది. పేరు పెట్టే మళ్ళీ సూత్రం వచ్చింది. సుపోధాతు ప్రాతిపదికయో. సుపోధాతు ప్రాతిపదికయో. ఇదేమంటుంది? నువ్వు ఎవరికైతే ప్రాతిపదికని పేరు పెట్టావో ఆ ప్రాతిపదికంలో సుప్పులు ఉంటే గనా, అంటే సు ఔ జస్ అం ఔట్ జస్ తాభ్యాం బిస్, ఇందులోంచి 21 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం వచ్చినా సుప్రత్యయాలు ఉన్నాయనుకోండి, దానికి లుక్ అయిపోతాయి అని చెప్పింది. ప్రాతిపదికంలో ఉండే అవయవాలు ఎటువంటి అవయవాలు? సుప్ అవయవాలకు మాత్రమే సుప్పులే ఉండాలంట. సుప్ అంటే సుప్రత్యాహారంలో 21 ప్రత్యయాలలోంచి ఏదో ప్రత్యయం ఉండాలంట. అవి ఏ ఉన్నా తొలగిపోతాయి, అంటే లుక్ అయిపోతాయి, కనిపించకుండా పోతాయి. ఓకే, సో రాసుకునే అనేన ప్రాతిపదిక అవయవస్య సుపహ లుక్ భవతి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపహ లుక్ భవతి.
అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. సో లుక్ చేయండి. లుక్ అంటే ఏమిటి? లుక్ ఇతికిం, లుక్ అని చెప్పండి. లుక్ ఇతికిం అని ప్రశ్న కలిగింది. అప్పుడు ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః అనేన ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ఓకేనా? ఇది తెలుసు కదా. అస్తు. తో కనిపించకుండా చేసేదాన్ని లుక్ అంటాం. కనిపించకుండా చేయని కింద కనిపించకుండా చేస్తే రెండు అవులే, ద్వి అవులు అవు వెళ్ళిపోతుంది, అప్ జస్ లో జస్ వెళ్ళిపోతుంది. అంటే అవు సుప్పే, జస్ కూడా సుప్పే కాబట్టి సుప్పు 21 ప్రత్యయాల నుంచి రెండు ఉన్నాయి కాబట్టి వాటికి సుప్పులకు లుక్ చేశాం. అంటే కనిపించకుండా చేయాలి. కింద రాయండి. కింద అప్పుడు ఏమైంది? ద్వి అప్ మిగిలినండి. ద్వి అప్, ద్వి అప్. ఓకే. నెక్స్ట్ రాసు సమాసాంతాః. సమాసాంతాః ద్వి అప్, ద్వి అప్ మిగిలిన దానికి ఎదుగు సమాసాంతాః. సమాసాంతాః ఇదం అధికార సూత్రం. ఇది అధికార సూత్రం. అంటే ఇక్కడి నుంచి ఏ ప్రత్యయం వచ్చినా సమాసం ఎవరికైతే అందులోంచి వస్తాయన్నమాట. సమాసం ఎవరికైతే పేరు పెట్టావో ఆ సమాసం ఎక్కడ అందులో మాత్రం ఈ ప్రత్యయాలు వస్తాయి, వేరే చోట రావు. అంటే సమాసం జరిగిన చోటనే ఈ అధికారం ఉండే ప్రత్యయాలు తెచ్చుకుంటాము. ఈ అధికారం నుంచి ఏ ప్రత్యయం తెచ్చుకోవాలని, ఏ సూత్రం తెచ్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా సమాసమే ఉండాలి. అందుకే సమాసాంతాః అనే సూత్రం వచ్చేసి అధికారం చెప్తున్నమాట. సమాసాంతాః రాసుకోండి. సమాసాంతాః. ఇది అధికార సూత్రం. ఓకేనా? సమాసాంతాః ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలో ఉందంట రాసుకోండి. అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే చూడండి. రిక్ పూరబ్ధుః మీతో కనిపిస్తుంది. రిక్ పూరబ్ధుః పథామానక్షే, పథామానక్షే. రిక్ పూరబ్ధుః పథామానక్షే, పథామానక్షే. రిక్ పూరబ్ధుః, రిక్ పూరబ్ధూః పథామానక్షే. రిక్ పూరబ్ధుః పథామానక్షే. ఇది సూత్రం అండి. రాసుకోండి. ఇదేమంటుంది? అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అప్ శబ్దాంతాత్, అప్ శబ్దాంతాత్, అప్ శబ్దాంతాత్ సమాసాత్ అహ ప్రత్యయో భవతి. అప్ శబ్దాంతాత్ సమాసాత్ అహ ప్రత్యయో భవతి. అప్ శబ్దాంతాత్ సమాసాత్ అహ ప్రత్యయో భవతి. ఇక్కడ ద్వి అప్పు కదా మనకి పిలిచిందండి. ఏమైంది? ద్వి అప్పు. ద్వి అప్పులో అప్పు అంతిమంలో ఉందా? అందుకే అందుకే చెప్పాము ఇక్కడ అప్ శబ్దాంతాత్, అప్ అంతాత్. అప్ అంతిమంలో ఉంది. ఎవరికి? ద్వికి అంతిమంలో ఉంది. అప్ అంతాత్ సమాసాత్. ఇది సమాసం కూడా. దీనికి బహుళ సమాసం పేరు పెట్టుకోవచ్చు ఇప్పుడే. అది సమాసము. అందులో అప్పు, అపంతాత్. అప్పు అనేది అంతిమంలో ఉండాలంట. ఏంటి? అప్పు శబ్దం. అప్పు శబ్దం అంతిమంలో ఉండాలంట. ఉంది ఇక్కడ అప్పు శబ్దం కూడా అంతిమంలో ఉంది. అందుకే అటువంటి అప్పు శబ్దం అంతిమంలో ఉన్నటువంటి సమాసాన్ని చేత అహ ప్రత్యయం వస్తుంది. ఏ ప్రత్యయము? అహ ప్రత్యయం వస్తుంది.
అహ ప్రత్యయం అంటున్నా ఖచ్చితంగా ప్రత్యయ పరశ్చ ప్రకారంగా పక్కనే వస్తుందన్నమాట. ఇంకా ద్వి అప్పుకి పక్కనే అహ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? ఆ ప్రత్యయం వస్తుందన్నమాట. ఏమొస్తుంది? ఆ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? అందుకే రాసుకోండి. ఏం రాశారు? అప్ శబ్దాంతాత్ అంటే అప్ శబ్దం అంతిమం ఉంది. అప్ శబ్దాంతాత్ సమాసాత్ అహ ప్రత్యయో భవతి. అహ ప్రత్యయో భవతి. అహ ప్రత్యయో భవతి. అందుకే రాసుకుని అక్ష సంబంధిని అక్ష సంబంధిని యా ధూస్ తదంతాస్ నా భవతి. అక్ష సంబంధిని ధూస్ తదంతస్య నా భవతి. సందర్భం వచ్చి చెప్తాను, సూత్రాలు చెప్పాను, వీటి గురించి ఆలోచించద్దు. ముఖ్యంగా ఈ సూత్రము మనకు సమాసాంతం చేత, సమాసాంత శబ్దం ఎక్కడైతే ఉందో ప్రాతిపదిక దాని పక్కన అహ ప్రత్యయం వస్తుంది. ఈ సూత్రం ద్వారా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సూత్రం ఏం చేసింది? సమాసాంతం చేత అహ ప్రత్యయం తీసుకొచ్చింది. సమాసాంత ప్రాతిపదికం ఏదైతే ఉందో దాని పక్కన ఆ ప్రత్యయం తీసుకొచ్చింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అక్షర సంబంధిని ఈ సూత్రం చెప్పుకునేప్పుడు మనకు అర్థమవుతుంది. అక్షర సంబంధిని యా దూస్ తదంతస్య నా భవతి అంటే ఈ అక్షర సంబంధికి కానీ దూస్ శబ్దం ఎక్కడ ఉందో అక్కడ రాదంటే ఆ ప్రత్యయం అంటే ఎక్కడ రా నిషేధించాడు. మనకి ఇక్కడ అప్పు ఉంది కాబట్టి ఇక్కడ ఆలోచిద్దాం. దాని సందర్భం వచ్చినప్పుడు అది అక్కడ స్పష్టం చేసుకున్నాం మనం. ఓకేనా? తో అక్ష సంబంధిని యా ధూస్ తదంతస్య నా భవతి. ఓకే, ఇక్కడ ఈ సందర్భంలో కేవలం ఏం గుర్తుపెట్టుకుంటుంది ఈ సూత్రం ద్వారా అపు శబ్దం అంతిమంలో ఉంటేనా, అది సమాసమై ఉంటే గినా దాని పక్కలో ఆ ప్రత్యయం వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏమొస్తుంది? ఆ ప్రత్యయం తీసుకొచ్చింది సమాసాధికారంలో. ఓకే, అందుకే ఆ ప్రత్యయం కదా తీసుకొచ్చేయండి. ఏమొస్తుంది? ద్వి అప్ ఆ, ద్వి అప్ ఆ, ద్వి అప్ ఆ. ఓకేనా? దాని పక్కన తీసుకో. ద్వి అప్ అనే ప్రాతిపదికం కదా, సమాసాంత ప్రాతిపదిక, అందుకే దాని పక్కన ఆ తీసుకొచ్చాం. ద్వి అప్ ఆ. రిక్ పూరబ్ధు పతామానక్షే అనే సూత్రం చేత ఆ ప్రత్యయం వచ్చింది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. ద్వి అప్ ఆకి పక్కన రాయండి. ద్వి అప్ ఆకి పక్కన ద్వ్యంత ఉపసర్గేభ్యోప ఈ ద్వ్యంత ఉపసర్గేభ్యోప ఈత్, ద్వ్యంత ఉపసర్గేభ్యోప ఈత్, ద్వ్యంత ఉపసర్గేభ్యోప ఈత్, ద్వ్యంత ఉపసర్గేభ్యోప ఈత్. రాసుకోండి. అనేన సూత్రేణ రాసుకోండి. అనేన సూత్రేణ ద్వి ఉత్తరస్య అప్ ఇత్యేతస్య, ద్వి ఉత్తరస్య అప్, ద్వికి పక్కనే ఉందండి అప్పే కదా, ద్వి అప్పు కదా మనకు. ద్వి అప్ ఆ. ఇది ఏమంటుంది? ఈ సూత్రం ఈ సందర్భంలో ఎలా వస్తుంది, ఎలా పనిచేస్తుంది చూడండి. ద్వి ఉత్తరస్య, ఇక్కడ ద్వి అంతరం ఉందండి. మనం మొత్తం చెప్పడం లేదు, సూత్రాలతో ముఖ్య సూత్రం ఇక్కడ ఏది వినియోగించబడింది అది చూపిస్తున్నమాట. ద్వి ఉత్తరస్య అప్ ఇది ఏతస్య ఈకార ఆదేశో భవతి. ఏమంటుందండి ఈ సూత్రము? ఏ సూత్రం ఏ పని చేసి నాకు గుర్తుపెట్టుకోండి. ఏమంటుంది? ద్వి ఉత్తరస్య, ద్వి శబ్దానికి ఉత్తరంగా ఏముండాలి? అప్పు శబ్దస్య. ద్వి శబ్దానికి ఉత్తరంగా ఏముంది? అప్పు. అప్పు అనే దానికి ఈకారం ఆదేశో భవతి అని చెప్పింది. ఏ కాలం అండి? ఈకారం ఆదేశో భవతి అని చెప్పింది సూత్రం. ఈ సూత్రం యొక్క ముఖ్య దాయిత్వం ఏంటి?
అంటే ద్విశబ్దానికి పక్కలో కానీ అంతర్ శబ్దానికి పక్కలో అప్పు ఉందనుకోండి, దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ద్విశబ్దానికి పక్కలో అప్పు ఉండాలి, లేదా అంతర్ శబ్దానికి పక్కలోనే అప్పు ఉండాలి. ఇలా అంతర్ శబ్దం లేదు మనకు, ద్విశబ్దం ఒకటి ఉంది. ఒకటి అది చూద్దాం ముందు. ద్వి శబ్దాత్ ఉత్తరస్య ద్వి ఉత్తరస్య అప్ ఇత్యేతస్య ద్వి ఉత్తరస్య అప్ ఇత్యేతస్య ఈకార ఆదేశో భవతి. ఈకార ఆదేశో భవతి. ఓకేనా? ఇదేం చేసిందండి, ద్విశబ్దానికి పక్కలో అప్పు శబ్దం ఉంది కదా, అప్పుకి ఈకారం ఆదేశం అవుతుంది చెప్పింది. అప్పుకని చెప్పింది. అప్పు అంటే అప్పుకి ఎక్కడ కావాలి, అప్పుకి ఆదిలో కూర్చోబెట్టుకోవాలన్నా, మధ్యలో కూర్చోబెట్టుకోవాలన్నా, అంతిమంలో కూర్చోబెట్టుకోవాలా, లేదంటే ఎక్కడ చేసుకోవాలి? ఈకారం ఆదేశం. ఈకారం ఆదేశో భవతి అని చెప్పావు. ఆ ఈకారం ఎక్కడ తెచ్చుకోవాలి? అప్పుడు వెంటనే అలోంత్యస్య పరిగెత్తుకుని వచ్చిందన్నమాట. అలోంత్యస్య వచ్చి ఏం చెప్పింది? అంత్యస్య అలహస్థానే ఈకార ఆదేశో భవతి అంటుంది. అంతే కదా? ఇది ఒకే ఆదేశంలో ఒకటే అల్లు ఉంటే, ఒకే అల్లు ఉందనుకోండి, ఇది ఖచ్చితంగా వస్తుంది అలోంత్యస్య. ఎప్పుడన్నా కానీ ఏదైనా ఆదేశం వచ్చిందనుకోండి, వచ్చే ఆదేశంలో ఒకే వర్ణం ఉంటే వెంటనే అలోంత్యస్యనే పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. ఒకవేళ వచ్చే ఆదేశంలో అనేక అల్లులు ఉన్నాయనుకోండి, అప్పుడు అనేకాల్షిత్ సర్వస్య అనే సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది అన్నమాట, నిర్ణయించడం కోసం. ఇక్కడ ఈకార ఆదేశం అన్నప్పుడు ఈకారం ఒకటే వర్ణం కదా, కాబట్టి అలోంత్యస్య వచ్చి చెప్తుంది. అప్పుకి అని చెప్పారు, అప్పుకి ఎక్కడ తీసుకోవాలి? అంత్యస్య అలహస్థానే భవతి అని చెప్తున్నాడు. రాసుకోండి. అలోంత్యస్య ఈకారాదేశో భవతి అని చెప్పింది. ఈకారాదేశ కుత్ర భవతి? ఈకారాదేశ కుత్ర భవతి? అప్ శబ్దస్య ఈకారాదేశ కుత్ర భవతి? అప్ శబ్దస్య, అప్ శబ్దానికి చూపినది కదా, చెప్పండి. ఇక్కడ రూపసిద్ధి మనకు పరిశిష్టంలో ప్రాప్త అని ఇచ్చారండి. అదే చెప్తాను. ప్రాప్త తర్వాత పరంతో చెప్పి దాన్ని ఈ విధంగా మారుస్తాను. దాన్ని పరంతు, ఇది ప్రాప్తమైంది. పరంతు కానీ అని చెప్పి మన ఈ సూత్రం వచ్చేసి నిషేధించని చెప్తామన్నమాట. అలాగే రాసుకోవచ్చు. ప్రాప్తమైంది, ప్రాప్తం అవుతుంది, ఇది వచ్చి దానికి ప్రకృత సూత్రం ప్రకారం మారుతుంది. ప్రకృత సూత్రం ప్రకారం అది తర్వాత మారుతుంది. ప్రాప్తమవుతుంది కానీ అని చెప్పి అది నిలబెట్టారు. కానీ అంటే ఏదో సందేహం ఉందని అర్థం. అది వచ్చి పనిచేస్తుంది. కానీ అనగానే ఆటోమేటిక్ కానీ శబ్దం మనకు ఒక సందేహాన్ని ఉత్పన్నం చేస్తున్నాం. కానీ పరంతు ఆదేహి పరస్య అనే ప్రకృతం వచ్చేసి, లేదండి ఏదైనా పక్కకు పని చెప్పుకున్నామంటే దాని అది అంతిమ ఆదేశం ఒకటే అయినప్పటికీ కూడా అలోంత్యస్య నియమం ప్రకారంగా అంతిమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా పరస్య ఉచ్యమాన కార్యం, పక్కకి ఏదైనా పని చెప్పామనుకోండి, పక్కన చెప్పిన పనులు మటుకు ఖచ్చితంగా ఆది వర్ణంలో ఆది స్థానంలో మాత్రమే అవుతాయి, ఆది వర్ణ స్థానంలో మాత్రమే అవుతాయి అని చెప్పి నిర్ధారిస్తుంది. నియమం చెప్తుంది అన్నమాట. ఓకేనా? అదే తాత్పర్యం అండి. ప్రాప్త అని చెప్పొచ్చు, లేక కాని అని చెప్పేసి ఈ మన ప్రకృతి సూత్రాన్ని తీసుకుని రావచ్చు. ఓకే, రాసుకోండి. అలోంత్యస్య అనే సూత్రన అంత్యస్య అలస్థాని ఈకారాదేశ ప్రాప్తః. ఈకారాదేశ ప్రాప్తః పరంతు ఆదేహి పరస్య ఉంటుంది తెలుసు కదా. అనే సూత్రైన పరస్య ఉచ్యమానం కార్యం పరస్య అంటే పరంగానే కదా. ద్వి అనే శబ్దానికి పక్కలో పరంగా తెచ్చుకున్నాం. పరంగా అంటే పక్కన, ద్వి శబ్దానికి పక్కన అపశబ్దానికి ఈకారాలు తెచ్చుకున్నాం. కానీ నువ్వు ఎప్పుడైనా కానీ ఏదైనా పక్కకు పని చేసుకుంటున్నావు అనుకోండి, వెంటనే పక్కకు పని చేసుకున్న పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆది వర్ణస్థానంలోనే చేసుకో అని చెప్పింది. అప్పు చెప్పుకు పని చేసుకుంటున్నావు, దాంట్లో అంతిమ స్థానంలో పకార స్థానం కావాల్సి అంటే పకార స్థానంలో ఆది స్థానం చేసుకో, అంటే అకార స్థానంలో ఈకారం చేసుకో అని చెప్పింది అన్నమాట. అప్పు 2 వర్ణాలు ఉన్నాయి. అంతిమం అంటే పకారం, ఆది అంటే అకారం. అలోంత్యస్య నియమం ప్రకారంగా ప్రకారానికి పకార స్థానం ఈకార ఆదేశం వస్తుంది. లేదండి ఇది ద్వి శబ్దానికి పక్కలో అప్పు శబ్దం ఉంది అంటే పక్కలో పని చేసుకుంటున్నాం, అలా పరస్య అంటే పక్కనే చేసుకునేటప్పుడు ఆది వర్ణ స్థానంలోనే వస్తాయి, అంతిమ స్థానంలో రావు అని చెప్పి అలోంత్యస్య అనే సూత్రాన్ని బాధించేసింది, నిలబెట్టేసింది. నిలబెట్టి ఈ నియమం ప్రకారంగా ఆది అకార స్థానంలోనే ఈకారం వచ్చేసింది.
అందుకే రాసుకోండి. ఆదేహి పరస్య అనేన పరస్య ఉచ్యమానం కార్యం తస్య ఆదేహి అలహ స్థానే భవతి. ఆది అంటే మొదట్లో, పరస్య ఉచ్యమానం కార్యం తస్య ఆదేహి అలహ స్థానే భవతి. ఓకే, సో అలిస్థానం చేసుకోండి. ఇప్పుడు అంటే ఇప్పుడు అప్పులో ఉండే అకార స్థానం ఈ కాలం వస్తుందండి. అప్పులో ఉండే అకార స్థానంలో ఈ కాలం వచ్చేస్తున్నాడు. పా ఎలాగుందో అలాగే ఉంటుంది అన్నమాట. అందుకే దాన్ని ద్వి ఏమవుతుంది మహోదయ ఒకసారి. ఆదేహి పరస్య ఉచ్యమాన కార్యం పదస్య ఉచ్యమాన కార్యం తస్య ఆదేహి అలహ స్థానే భవతి. ఓకే, మా స్థితి ఏంటండి? ద్వి ఈ అయిపోయింది. అప్పు ఉంది కదా, ద్వి అప్ అనేది అప్పులో ఉండే ఆ ఈగా మారిపోయింది. ద్వి ఈప్ అయిపోయింది. ద్వి ఈప్, ద్వి ఈప్. పక్కన సమాసాంత ఆ ప్రత్యయం తెచ్చుకున్నాం కదా, విక్ పూరబ్ధు పతామానక్ష ఆ ప్రత్యయం వచ్చింది, అది ఎలాగ ఉంది అలాగే ఉంది. ద్వి ఈప్ ఆ, ద్వి ఈప్ ఆ, ద్వి ఈప్ ఆ. ఇప్పుడు ఇది అర్థమైంది కండి. మనకి ప్రకృతి ఎక్కడొచ్చింది? ద్వంత ఉపసర్గేభ్యోప ఈ తన శృతి ఈ కాల ఆదేశం చేస్తా అంటే ఈ కాలం ఎక్కడొస్తుంది అంటే వెంటనే ఈ కాల ఆదేశము వచ్చే ఆదేశం ఈ కాలం ఒకటే కాబట్టి అలోన్ చేసే సూత్రం వచ్చేసి అంతిమ స్థానం చేసుకోని చెప్పింది. అప్పుకి అని చెప్పే కదా, అప్పుకి అంతిమ స్థానం చేసుకోని చెప్పింది. కానీ వెంటనే ఆదేహ పరస్య అనే సూత్రం వచ్చేసి దాన్ని బాధించి, లేదండి పరస్య ఉచ్యమాన కార్యం పక్కన చెప్పిన పనులు అవి ఖచ్చితంగా ఆది వర్ణ స్థానంలోనే అవుతాయి, అంతిమ స్థానంలో కానే కావు అని చెప్పి నిర్ణయించింది. అందుకే మనకు అప్పులో ఉండే ఆ స్థానంలో ఈ కాలం చేసుకుంటే ద్వి ఈప్ అయిపోయింది. ద్వి ఈప్ ఆ. ఇప్పుడు ఈ సందర్భంలో అకహ సవర్ణే దీర్ఘ అనే సూత్రం వచ్చేసి ద్విలో ఉండే ఈ కాలము ఇప్పుడు ఈ చేసాం కదా, ఆ ఈ కాలం రెండు ఈ కలిసి దీర్ఘ అయిపోతాయి. అకహ సవర్ణ దీర్ఘ సూత్రం ప్రకారంగా రెండు ఈ కాలాలు దీర్ఘంగా మారిపోయి ద్వీప్ అయిపోయింది. ద్వీప్ ఆ రాష్ట్ర అకహ సవర్ణే దీర్ఘ, అకహ సవర్ణే దీర్ఘ అనేన సూత్రేణ పూర్వపరయోః స్థానే, అనేన సూత్రేణ పూర్వపరయోః స్థానే, పూర్వపరయోః స్థానే అనేన సూత్రేణ పూర్వపరయోః స్థానే దీర్ఘ ఏకాదేశో భవతి. దీర్ఘ ఏకాదేశో భవతి. దీర్ఘ ఏకాదేశో భవతి అంటే ద్విలో ఉండే ఈప్లో ఉండే ఈ రెండు పూర్వ పరయోః స్థానే, ముందు ఉండే ఈ కాలం పక్కన ఉండే ఈ కాలం రెండింటి స్థానం వస్తుంది. ఒకటే దీర్ఘ ఈ కాలం వస్తుందన్నమాట. ఒకటే దీర్ఘం వస్తే ద్వీప్ అయిపోయింది. ద్వీప్, ద్వీప్ ఇది రాయండి. ద్వీప్ పక్కన హలంతం కదా, ద్వీప్ ఆ పక్కన అకారం పాద కలిపేసి ద్వీప అయిపోయింది. అయిపోయింది ద్వీప. మొత్తం కలిపండి. ద్వీప్ ఆ ఈజ్ ఈక్వల్ టు ద్వీప. కలిపితే పకార హలంతం కాదు ఆ కలిపి ద్వీప అయిపోయింది. ఓకే అండి. ఇప్పుడు ఇది ద్వంత ఉపసర్గేభ్యోప ఈత్ అనేది దీనికి ద్వీప వచ్చిందన్నమాట. ఓకేనా? ద్వీప ప్రాతిపదిక ముందే పెట్టుకోండి. కృతది సమాసాస్య ప్రకారం ప్రాతిపదిక సంఖ్య ఉంది. ప్రాతిపదిక సంఖ్య ఉంది కాబట్టి మళ్ళీ ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సూ తెచ్చుకుంటామండి. అందుకే రాసుకోండి ద్వీప. దీనికి ఎదురుగా పూర్వ అత్ర ద్వీప, దీనికి ఎదురుగా రాసుకోండి అత్ర పూర్వవత్. పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచనే. ఇది ద్వీప ప్రాతిపదికం కాబట్టి ప్రాతిపదిక పక్కన ప్రత్యయం తెచ్చుకుంటామండి. పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే కిం భవతి? ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. సుప్రత్యయ భవతి. తో సుప్రత్యయ ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ. ప్రత్యయం వెళ్ళేప్పుడు పరశ్చ పక్కనే వస్తుంది. రాయండి ద్వీప సు.
ద్వీప సు, ద్వీప సు. ఓకే, రాసుకోండి మళ్ళీ ద్వీప సు. ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి అతోం. ఏంటండి అతోం, అతోం అనే సూత్రం వచ్చింది. మళ్ళీ ద్వీప సుకి ఎదురుగా రాయండి అతోం, అతోం. ఇదేమంటుంది చూడండి, రాసుకోండి. అనేన సూత్రేనా, అనేన సూత్రేనా అదంతాత్ నపుంసకాత్, అదంతాత్ నపుంసకాత్ అతోం సూత్రానికి అర్థం అండి. అనేన సూత్రేన అదంతాత్ నపుంసకాత్, అదంతాత్ నపుంసకాత్ ఉత్తరయోః, అదంతాత్ నపుంసకాత్ ఉత్తరయోః సు అం స్థానే, సు అం స్థానే అం ఇతి అయం ఆదేశో భవతి. 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 అంటే ఇదేముంటుంది, అదంతం అది అకారాంతమే ఉండాలంట, అది నపుంసకలింగం కూడా ఉండాలంట. అటువంటి నపుంసకలింగమైనటువంటి అకారాంతం ఉన్నటువంటి ప్రాతిపదికానికి పక్కలో సు ఉన్నా లేదా అమ్మ ఉన్నా దాని స్థానం అవుతుంది అమ్మే వస్తుందంట. ఒకవేళ సు ఉన్నా దాని స్థానం అమ్మ పెట్టుకుంటాం, ఒకవేళ అమ్ము తెచ్చుకున్నా కూడా దాని స్థానంలో అమ్మే పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకు అమ్ము లేదు కాబట్టి వదిలేసేయండి. సు ఉంది కదా, ఇదేంటి ద్వీప సు. ఈ స్థితిలో అతోం అనే సూత్రం వచ్చింది. వచ్చి ఏమంటుంది, ఇది అకారాంతాత్ నపుంసకాత్. ద్వీప పాల అకార అంతిమంలో ఉంది, అది నపుంసకలింగం కూడా. ఎందుకంటే ద్వీపం మొట్టమొదటి లక్ష్యం ఏంటి, ద్వీపం. ఇది నపుంసకలింగ శబ్దం అండి. అందుకే అకారాంతాత్ నపుంసకాత్ ఉత్తరస్య స్వమోహ అంటే సు అమ్ము స్థానే. సు గాని అమ్ము గాని ఉంటే దాని స్థలం అమ్మే వస్తున్నాం అంట. ఇక్కడ అమ్ము లేదు కాబట్టి పక్కన ఏంది సు ఉంది, ఆ సు స్థలంలో అమ్మ వస్తున్నాం అంట. అందుకే రాయండి. అందుకే అకార అదంతాత్ నపుంసక ఉత్తరయోహం స్వమోహ స్థానే అంటే సు అమ్ము స్థానే అమ్ ఇతి అయం ఆదేశం అవుతుంది. అమ్మ అనేది ఆదేశంగా వస్తుంది, సు స్థానంలో అమ్మ ఆదేశంగా వస్తుంది. రాయండి ఇప్పుడు ద్వీప అమ్ము, ద్వీప అమ్ము, ద్వీప అమ్ము, ద్వీప అమ్, ద్వీప అమ్. ఓకేనా, ద్వీప అమ్. ఇప్పుడు రాయండి అమి పూర్వ. ఏంటండి అమి పూర్వ. ఇదేమంటుంది అమి పూర్వ రాసుకుని. అమి పరత. ఇప్పుడు అమ్మ వచ్చింది కదా, చూస్తానే వచ్చింది అమ్మ వచ్చింది కదా. అమి పరత, అమి పరంగా ఉంటే అమి పరత అమి పూర్వ అనే సూత్రం యొక్క తాత్పర్యం. అనేన సూత్రేనా, అనేన సూత్రేనా అమి పరత, అమి పరత పూర్వ పరయోః స్థానే. అమి పరత పూర్వ పరయోః స్థానే, పూర్వ పరయోః స్థానే, పూర్వ పరయోః స్థానే పూర్వ రూపం ఏకాదేశో భవతి. పూర్వ రూపం ఏకాదేశో భవతి. పూర్వ రూపం ఏకాదేశో భవతి. ఇక్కడంటే ద్వీప పాలో ఉండే ఆకారము పక్కన అమ్ములో ఉండే ఆకారం, ఇది ఉండి పూర్వ పరయోస్థానం. పూర్వ పరయోస్థానే పూర్వ రూపం, పూర్వంలో ఏదైతే రూపం ఉందో అది ఏకాదేశం చేసుకో అని చెప్పింది. పూర్వ రూపం అంటే ద్వీపాలు ఉండే ఆకారం ఉందో అదే ఒకటే వస్తుంది. అంటే ఆ రెండు ఆకారాలను తీసివేసి ఒకటే ఆకారం పెట్టుకుంటాం. అంటే పూర్వంలో ఆకారం ఉంది కాబట్టి ఆకారం పెట్టుకుంటాం. ఒకవేళ పూర్వంలో ఈ కాలం ఉంటే ఈ కాలం పెట్టుకునే వాళ్ళం, కానీ ఆకారం ఉంది కాబట్టి ఆకారం వస్తుంది. అంటే రెండు ఆకారాలను తీసేసి ఒకే ఆకారం పెట్టుకున్నాము. ఓకేనా, ఏది ఏ ఆకారాలు, అమ్ములో ఉండే ఆకారము, ద్వీప పాలో ఉండే ఆకారం, రెండు ఆకారాల నుంచి ఒకటే ఆకారం వచ్చేసింది. అమి పూర్వ చెప్పింది. అమి పరంగా ఉంటే పూర్వ పరయోస్థానే పూర్వ రూపం ఏకాదేశం పోతుంది. పూర్వంలో ఏదైతే రూపం ఉందో అది ఏకాదశి చేసుకో. ఏకాదశి ఉంటే
ద్వీపం ఇటు రూపం సిద్ధ్యతి. ఓకేనా? అంటే రెండు ఆకారం తీసి ఒకటే ఆకారం పెట్టేస్తాం. ఒకటే ఆకారం పెట్టేసినప్పుడు కలిసిపోతుంది, ద్వీపం అని రూపం వచ్చేస్తుంది. అందుకే రాయండి పూర్వ పరయో స్థానే పూర్వ రూపం ఏకాదేశో భవతి. ఏకాదం చేయండి, ద్వీప అమ్ము కదా, కింద ద్వీపం అయిపోయింది, కలిపి రాయండి. ద్వీపం చిన్న డాష్ ఇచ్చేసి ఇతి రూపం భవతి, ద్వీపం ఇతి రూపం భవతి. ఓకేనా? ఓకే అండి. అదే విధంగా రెండోది విగ్రహవాక్యం రాసుకోండి. ద్వీపం తర్వాత అంతదీపం, విగ్రహవాక్యం రాసుకో. అంతదీపం ఇక్కడ ఇచ్చాడండి మనకి, ఇక్కడ అంటే అంతదీపం లక్ష్యం. అంటే ఎక్కడైతే నీరు లోపలి వరకు వెళ్ళిపోయావు దాన్ని అంతదీపం అంటాం. ద్వీపం అంటే ఏం చెప్పాము, రెండు వైపులు నీళ్ళు దాన్ని ద్వీపం అని చెప్పాము. ఎక్కడైతే నీళ్లు ఎక్కువ లోపలికి వెళ్ళిపోయావు దాన్ని అంతదీపం అంటాం. నీళ్ళు అడుగుకి వెళ్ళిపోతాయి ఒక్కోసారి, సముద్రంలో అయినా ఏదైనా పెద్ద చెరువులైనా కొన్ని చోట్ల నీళ్ళు లోపలికి వెళ్ళిపోతుంటామంట. అంతదీపం అంటే ఎక్కడైతే నీరు ఎక్కువగా లోపలికి వెళ్ళిపోయావు దాన్ని అంతదీపం అంటాం. ఏమంటామండి? అంతదీపం. ఓకేనా? రాసుకోండి, అంతదీపం మన లక్ష్యం. ఇది దీంట్లో యొక్క సందేహం ఉందా? ద్వీపం వచ్చేసిందా అందరికి? ద్వీపం అంటే ఏమిటి? రెండు జలాశయాలకు మధ్యలో ఉండేదాన్ని ద్వీపం అంటాం. రెండు జలాశయాలకు మధ్యలో ఉండేదాన్ని. అదేవిధంగా ఎక్కడైతే జలాశయం పూర్తిగా లోకి వెళ్ళిపోయిందో దాన్ని అంతదీపం అంటాం. ఓకేనా? రాసుకోండి, అంతదీపం. ఎక్కడైతే నీరు లోపలికి వెళ్ళిపోయిందో దాన్ని అంతదీపం అంటాము. ఎక్కడైతే నీరు ఎక్కువ లోపలికి వెళ్ళిపోయిందో దాన్ని అంతదీపం అంటాము. ఇది దాని యొక్క మీనింగ్ సామాన్యంగా. ఇప్పుడు శాబ్దిక అర్థం చెప్పుకుంటాం, వాక్యార్థంలో దీని అర్థం చూసుకోవాలి. వ్యాకరణం కేవలం శబ్దాన్ని ఎలా ఉత్పన్నం చేయాలి, కేవలం శాబ్దిక అర్థం చెప్తుంది. ఇప్పుడు ఫస్ట్ దీన్ని విగ్రహవాక్యం రాసుకోండి. విగ్రహవాక్యం ఇక్కడ ఇచ్చాడు, అంతర్గత ఆపో యస్మిన్. అంతర్గత అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఏది? ఆపహ అంటే నీరు, యస్మిన్ ఎక్కడైతే. ఆ రకం వీడియో తీసుకున్నాం. అంటే అర్థానుగుణంగానే ఇక్కడ విగ్రహవాక్యం పెట్టుకున్నాం అన్నమాట. రాసుకోండి, ఏంటి? అంతర్గత ఆపో యస్మిన్. ఏంటండి? అంతర్గత ఆపో యస్మిన్. అంతర్గత ఆపో యస్మిన్. ఇప్పుడు ఏమొస్తుంది? రాసుకోండి, అంతర్సు అలౌకిక విగ్రహం వస్తున్నామండి. విగ్రహవాక్యం అంతర్గత ఆపో యస్మిన్ అండి. ఇది విగ్రహవాక్యం. ఇప్పుడు దీన్ని అనుసారంగానే అలౌకిక విగ్రహం పెట్టుకోండి. విభక్తి పెట్టుకోవాలి. విభక్తి వస్తుంది, రాసుకోండి కింద. అంతర్ రకాల రేపు హడంతో అంతర్సు అప్పు జస్. అంతర్సు అప్పు జస్. అంతర్సు అప్పు జస్. ముందే మేము పెట్టుకున్నాము ద్విగత అన్నప్పుడు, ద్విగత రెండు కాబట్టి రెండు జలాశయాల మధ్య ఉండేదని ద్వీపం అని చెప్పాం. అంటే అందుకే ద్వివచనం తెచ్చుకున్నాం. ఇక్కడ అంతర్ శబ్దం ఒకటే కాబట్టి అంతర్ చెప్పాం. అంటే లోపలికి వెళ్ళిపోయే నీరు ఎక్కడైతే అది ఒకటే అనమాట. కాబట్టి అంతర్సు అప్పు జస్. అప్పు జస్. దీనికి ఎదురుగా మొత్తం పురోవత్ అండి. ఏంటండి? మొత్తం పురోవతం పెట్టేసేయండి. పురోవతం అంటే ఏ సూత్రాలు మారవు. వీరికి ఏం పెట్టుకుంటాం? ఇక్కడ ద్విస్థానంలో మనకి వచ్చింది అంతర్సు అప్పు జస్. జీ జస్ అన్ని పెట్టడానికి అప్పు నిత్య బహువచనం అని అంటే నిత్య బహువచనం అండి. నిత్య బహువచనం అంటే జస్ పెట్టుకుంటాం. ఓకేనా? తో ఈ రకంగా మనము మొత్తం ఇక్కడ ఉండే ప్రక్రియ మొత్తం ఇదే విధంగా రాసేస్తామండి. ఓకేనా? ఏం తేడా లేదు. ఇక్కడ ఏంటి? ద్వంత ఉపసర్గే భ్యోప ఈత అనే సూత్రం ఉన్నప్పుడు అక్కడ ద్వి ఉత్తరస్య అప్ ఇత్యేతస్య అని చెప్పాం కదా. ఇక్కడ ఏమంటాం? ద్వి ఉత్తరస్య అప్ ఇత్యేతస్య రాయించాను. ఇక్కడ ఏం రాస్తాము? అంతర్ శబ్దాత్ ఉత్తరస్య అప్ ఇత్యేతస్య రాస్తాం. ఇక్కడ ద్వి ఉత్తరస్య అని చెప్పా కదా, దాని స్థానంలో అంతర్ ఉత్తరస్య అప్ శబ్దస్య ఈకార ఆదేశో భవతి అంటాం. ఎందుకంటే సూత్రంలో ద్వంత ఉపసర్గేభ్యోప ఈత్ ద్విశబ్దం ఉంది, అంతర్ శబ్దం రెండు పడ్డాయని సూత్రంలో. ఈ సూత్రంలో ద్విశబ్దం వచ్చింది, అంతర్ శబ్దం వచ్చింది. కాబట్టి సూత్రార్థంలో అక్కడ ద్విస్థానంలో ఇక్కడ అంతర్ ఉత్తరస్య అని రాస్తాం. అంతే. అంతర్ ఉత్తరస్య
అప్ ఇత్యేతస్య ఈకారాదేశో భవతి అంటాం. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ ఒకటే విధి యాజిటీజ్ గా ఉంటుంది, ఏ మార్పులు ఉండవు. అందుకే పూర్వవత్ పెట్టేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, సమీపం అండి. సంగత ఆపో యస్మిన్ సమీపం అంటే ఎక్కడైతే పాని కలిసిపోయాయో, సంగతం అయిపోయాయో, కలిసిమెలిసిపోయాయో దాన్ని సమీపం అంటాం. అంటే ఎక్కడెక్కడ నుంచి 4 వైపుల నుంచి నీళ్ళు వచ్చి ఎక్కడైతే కలుస్తాయో, 4 వైపుల నుంచి కావచ్చు, 2 వైపుల నుంచి కావచ్చు, 3 వైపుల నుంచి కావచ్చు, ఎక్కడ సంగమ స్థలం ఎక్కడైతే కలిసిపోతుంది దాన్ని సమీపం అంటాము. ఓకేనా. దాన్ని ఏమంటాము, సమీపం. రాసుకోండి, సమీపం. సంగత రాసుకో, సమీపం. దీనికి విగ్రహవాక్యం రాసుకుని కేవలం ఇక్కడ ఇచ్చారు ఆయన ఊరికి రాసుకొని చెప్తాను. అదంతా పూర్వవత్తు పెట్టుకోండి, మీద తర్వాత అవకాశం ఉంటే రాసుకోండి, స్పేస్ వదులుకొని. దాంట్లో ఏ మార్పులు లేవండి, మొత్తం యాజిటీజ్ అదే వస్తుంది. ఇక ద్విస్థానంలో అంతర్ అని పెట్టుకుంటాం, మిగతా ప్రక్రియ అంతా అదే విధంగా ఉంటుంది. అస్తు. సమీపం. సమీపం అని చెప్పాం కదా, ఎక్కడైతే నీరు కలిసిపోయి ఉంది దాన్ని సమీపం అంటామండి. అది చూడు, సమీపం అంటే చాలా దగ్గర అర్థం అనుకో. అది ప్రసంగాన్ని బట్టి చూసుకో. ఇప్పుడు ఎందుకంటే ప్రత్యాన్ని బట్టి అర్థం చెప్పుకుంటున్నాం మనం, సందర్భాన్ని బట్టి. అందుకే ఇక్కడ శబ్దాలను ఒక దేశంలో మనం అర్థం చెప్పకూడదు, సమూహంలో వాక్యార్థంలో వాక్య సమూహంలో దీని యొక్క అర్థం చూసుకోవాలి మనం. అస్తు. ఎందుకంటే మన లక్ష్యం ఏంటి, రూపసిద్ధి ఎలా వచ్చింది అది మనం ముఖ్యం. అస్తు. తో సమీపం ఇది మన లక్ష్యం, ఇది ఉదాహరణ. దీనికి అర్థం ఏం చెప్పాను, ఎక్కడైతే నీరు కలిసిపోయి ఉన్నాయో దాన్ని సమీపం అంటాము. ఇప్పుడు దీనికి విగ్రహవాక్యం ఏంటి, సంగత ఆపో యస్మిన్ సమీపం. సంగత ఆపో యస్మిన్, సంగత ఆపో యస్మిన్ సమీపం. ఓకేనా. సంగత ఆపో యస్మిన్ సమీపం. అలౌకిక విగ్రహాక్యం పెట్టుకుంటుందండి. అలౌకికం సమీసు అప్పు జస్. సమీసు సమాసు కదండి గురుగారు, సమాసు. సమాసు అప్ జస్. అప్పు జస్. సమా అంటే కలిసిపోయావు, సమానం అయిపోయాయి, కలిసిపోయేదని. సమాసు అప్ జస్. సమాసు అప్ జస్. ఓకేనా. తో తర్వాత ప్రక్రియ అనేకమన్య పదార్థ ప్రకారంగా అంతస్యం ఇదే విధంగా ఉంటుంది. ద్వంత ఉపసర్గేభ్యోప, ఇది ఉపసర్గం అండి. ఉపసర్గ నిమిత్తం చేసుకుని మనకు ఇక్కడ ఈకార ఆదేశం అవుతుంది. అప్పులో ఉండే ఆకి ఈకార ఆదేశం చేసుకుంటే మనకు అప్పుడు సమ్ ఈ ఉందా, సమ్ ఈప్ అయిపోతుంది. సమ్ ఈప్, సమ్ కలిపితే సమీప్ అయిపోతుంది అన్నమాట. సమ్ ఉపసర్గం గురుగారు. సమ్ ఉపసర్గం అండి. ఇక్కడ ఇది సమా కాదు, సమ్ పెట్టుకోండి, ఉపసర్గం తీసుకోండి. ఎందుకంటే ద్వంత ఉపసర్గేభ్యోపయిత్, ద్వి అంతర్ ఉపసర్గేభ్య. ఉపసర్గానికి పక్కలో ఉండే అప్పు కూడా ఉపసర్గం తీసుకోవాలి, సమ్ తీసుకోవాలండి. ఓకేనా. సమ్ సు సమ్ సు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సమ్ సు పెట్టుకునే ఇబ్బంది లేదు, తర్వాత లోపం అయిపోతుంది. సుపో ధాతు ప్రాతిపదికయో స్పష్టత కోసం పెట్టుకునే ఇబ్బంది లేదు. సంసు అప్ జస్. ఓకేనా. మకార హలంతం అని, ఇప్పుడు సమ్మయం ఉపసర్గం కాబట్టి మకార హలంతం ఉంటుంది. అందుకే ఉపసర్గ ద్వంత ఉపసర్గే భ్యోప ఇక్కడ ఏం రాస్తాము, ఉపసర్గాత్ ఉత్తరస్య అప ఇత్యేతస్య రాస్తాం. ఇప్పుడు ఉపసర్గానికి పక్కన ఉండే అప్పు, దీనికి ఈకారం ఆదేశం అవుతుంది అన్నప్పుడు, ఈకార ఆదేశం ఎక్కడ వస్తుంది అన్నప్పుడు అల్లంత్యస్య వచ్చి అంతిమని చేస్తా అంటుంది. లేదండి, అంతిమని చేయనికి లేదు. ఆదేహ పరస్య వచ్చేసి పక్కన ఏవైతే పనులు చెప్పుకున్నామో అవి ఆది వర్ణ స్థానంలోనే అవుతాయి అని చెప్పింది. అందుకే అప్పులో ఉండే ఆకి ఈ చేసాము. సమ్ము ఈ సమీ అయిపోయింది. సమీ పక్కన పా ఉందిదా, పక్కన పా ఉంది. మళ్ళా రిక్ పూరబ్ధు పతామాన క్షేత్రుడు ఆ తెచ్చుకున్నది కలిపితే సమీప అవుతుంది. మళ్ళీ సమీప శబ్దంతో సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్న తర్వాత దాని స్థానం అమ్మ వస్తుంది. మళ్ళీ అమి పూర్వ వచ్చి కలిపేసి సమీపం అనే రూపం మనకు సిద్ధిస్తుంది. సం సు
అప్ జస్ట్ ఇది ఇది విగ్రహవాక్యం. మిగతా అంతా పూర్వవర్త ప్రక్రియ అన్ని రాసేయండి. ఈ రకంగా ద్వీపం, అంతరీపం, సమీపం ఇవన్నీ ఈ ఉదాహరణలో మనకు ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడింది అనేది మనం చూసాము. ఆదేహి పరస్య అనే సూత్రము, ఇది అలోంత్యస్య అనే సూత్రానికి అపవాదం. అది ఆదేశం అనేది అంతిమ స్థానం చేస్తా అంటే లేదండి అంతిమ స్థానం చేసుకో, కానీ ఏదైనా పక్కకు ఏదైనా పనులు చెప్పామనుకోండి, పదస్య ఉచ్యమాన కాలం ఏదైనా పనులు పక్కకు చెప్పుకున్నాం, ధాతువుకి పక్కలో కానీ ప్రాతిపదికానికి పక్కలో కానీ ఏమైనా పనులు చెప్పుకుంటే అవి ఆది అల్లు వర్ణ స్థానం చేసుకో, అంతిమ వర్ణ స్థానం చేసుకోవద్దు అని చెప్పి ఒక నియమం పెట్టిందామంట. మిగిలినటువంటి పూర్వం చేసుకున్నాం, అక్కడ పక్కన ఇంకేదైనా స్థానం చేసుకున్నాం, అక్కడ అన్ని అలంత్యస్య నియమ ప్రకారం అంతిమంలో అవుతాయండి. అంగంలో పని చేసుకున్నా, కానీ పక్కన పని చేసుకున్నప్పుడు మాత్రమే ఆదేహి పరస్య ఉచ్యమాన కార్యం, పక్కన చెప్పుకున్న కార్యాలు అంటే పనులు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంలో మాత్రమే ఆది అల్లి స్థానంలో అవుతుంది, లేకపోతే అన్ని చోట్ల అంతిమ స్థానంలో అవుతుందన్నమాట. వచ్చే ఆదేశము ఒకే వర్ణం అయితే గిన కంపల్సరిగా అంతిమ స్థానంలో అవుతుంది, కానీ పక్కన చెప్పే పనులు అయితే ఆది స్థానంలో అవుతుంది. పరస్య ఉచ్యమాన కార్యం ఆదేశ స్థానే భవతి, ఆది స్థానంలో వస్తాయని చెప్పుకున్నాం. అస్తు, ఈ రకంగా మనం అభ్యాసం అంటున్నాను. ఇది ఆదేహ పరస్య అనే సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణ కూడా పూర్తిగా చూసామండి. ఇది 53 సూత్రంలో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రాసుకోండి. అనేకాల్సిత్ సర్వస్య. ఏంటండి అనేకాల్సిత్ సర్వస్య? ఇది ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ మనకు ఉదాహరణ వచ్చాయి. ఒకటి మనకు విశిష్టమైన సూత్రం ఉంది, అదొకటి చెప్పేసుకున్నాం. ఇప్పుడు సింపుల్ గా ఉంది, అత్యంత సరళంగా ఉంది. అనేకాల్సిత్ సర్వస్య. అనేకాల్ షిత్ సూత్రంలో స్పష్ట. అనేక అల్ యస్య, అనేకాల్ షిత్ ఎక్కడైతే సకాలం ఇత్తే అయిపోయి అది కూడా అది సర్వస్య సంపూర్ణ స్థానంలో అవుతుంది అని చెప్తున్నాం అంట. రాసుకోండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో సందేహం ఉందండి? అందరికి స్పష్టమైంది కదా? అస్తు అండి. సో రాసుకోండి. ఇప్పుడు అనేకాల్షిత్ సర్వస్య మూల సూత్రంలోకి వచ్చేసింది. ముందు పద విభాగము, దాని విభక్తి గుర్తిద్దాం మనం, తర్వాత దాని అర్థం రాసుకుందాం. అనేకాల్షిత్ సర్వస్య స్టార్టింగ్ లోకి వచ్చేయండి. ఈ సూత్రార్థం రాసుకోండి. అనేకాల్షిత్ సర్వస్య. రాసుకోండి. అనేకాల్ షిత్ సర్వస్య. అనేకాల్షిత్ సర్వస్య. రాసుకోండి పద విభాగం. మన సూత్రాన్ని పద విభాగం అంటే సూత్రంలో పదం విభజించుకుంటాం, అంటే విడగొట్టుకుంటాం. ఏంటి? మొట్టమొదటి అనేకాల్షిత్. అనేకాల్షిత్ ఇది ఒక పదం అండి. ఇదేంటంటే ప్రథమ విభక్తి ఏకవచనం 1/1. ప్రథమ విభక్తి ఏకవచనం 1/1 రాసుకోండి. నెక్స్ట్ ఏంటి? సర్వస్య. రెండో పదం ఏంటి? సర్వస్య పదం. సర్వస్య ఇదేంటి? ఏ విభక్తి అండి? షష్ఠి. సర్వస్య ఎక్కడ వస్తుంది? రామస్య, లక్ష్మణస్య ఇవన్నీ ఏమో వస్తాయి, షష్ఠి విభక్తులే కదా. షష్ఠి విభక్తి ఏకవచనం. మనకు ఇక్కడ విభక్తులు కొత్తవేం కాదండి, వ్యాకరణ విశేషంగా ఉంటాయనుకోవద్దు. మన ఇంతవరకు శబ్ద రూపాలు నేర్చుకోవచ్చాం కదా, అవే ఉంటాయండి. ఏదో ఒకదానికి సమానం నడుస్తూ ఉంటుందన్నమాట. అది శబ్దాలు భిన్న భిన్నంగా ఉంటాయి, అంతేగాని అది ఏదో కొత్తవి అనుకోవద్దు. అందులో ఉండే శబ్దాలు ఇవన్నీ. ఓకే, ఇది మనకు ఏక నిమిషం. యాక్చువల్ గా మనం విభక్తి చెప్పి తర్వాత వచనం చెప్తాం గురువు గారు. విభక్తి తెలిసిపోతుంది, ముఖ్యంగా వచనం గుర్తిస్తాం. విభక్తుడు ఆటం తెలిసిపోతుంది, తకాల శబ్దం అని చెప్పి మనకు. ఇక్కడ ముందు వచనం గుర్తించడం ముఖ్యం. వచనమేమో. ఓకే, ఎందుకంటే వచనంతో పని అన్నమాట. వచనాన్ని బట్టి మనకు అర్థంలో మార్పు వస్తే వచనం ముఖ్యం ఇక్కడ. అంటే షార్ట్ కట్ లో 1/1, 6, 1/6 ఇట్లాగా రాస్తారు కదా. అందులో మొదటిది వచనం చెప్తుంది, రెండో సంఖ్య విభక్తి చెప్తుంది. మొదటిది విభక్తిని తెలియజేస్తుంది, రెండవది వచనాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు 1/1 అన్న ప్రథమ విభక్తి ఏకవచనం. ఇప్పుడు షష్ఠి విభక్తి ఏకవచనం షష్ఠి 6/1 అని రాస్తాం. అక్కడ 6/1 అన్నప్పుడు ఆ మొట్టమొదటి అంకె ఏంటి? 6 అనేది షష్ఠి విభక్తి, కింద 1 అంటే షష్ఠి విభక్తి ఏకవచనం అని అర్థం. ఓకే, 6/2 అని అనుకోండి షష్ఠి విభక్తి ద్వివచనం అని అర్థం. 6/3 అన్నా అనుకోండి షష్ఠి విభక్తి బహువచనం.
ఓకే గురుగారు, నమస్తే. అస్తు ప్రథమ సంఖ్య విభక్తిని, తర్వాత సంఖ్య వచనాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? అస్తు అస్తు. అస్తు అంటే షార్ట్ కట్ రాసుకోవడం కోసం సింపుల్ గా చెప్పేసాం. అస్తు. దీన్ని ఇప్పుడు అనేకాల్సిత్ అనే పదాన్ని విడగొట్టి చెప్తున్నాం. అంటే దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి, దాని యొక్క అర్థం ఏంటి అనేది సమాసం వల్ల, ఎందుకంటే ఆ పద విభాజన చేయడం వల్ల ఇంకా స్పష్టత వస్తుంది మనకు సమాసంలో. ఇక్కడ చూడండి, అనేకాల్సిత్ అనే శబ్దం ఎట్లా విడగొట్టాడు, సమాసాన్ని పెట్టి రాసుకోండి కింద. సమాసః నా ఏకః అనేక. సూత్రంలో అనేక శబ్దం ఉంది కదా, అనేక అంటే ఏమిటి ముందు, దాన్ని విడగొట్టామంటే విడగొట్టి చూపిస్తున్నాడు. నా ఏకః అనేక, ఒకటి కాదు అనేకంగా ఉన్నాయి. నా ఏకః అనేకః, నా ఏకః అనేకః. ఇది నా ఏకః అనేక ఏ సమాసము, బ్రాకెట్ నై తత్పురుష సమాసం. నై తత్పురుష సమాసః ఏ సమాసం అండి, నై తత్పురుష సమాసం. నా ఏకః అనేకః. నెక్స్ట్ రాసుకోండి. ఇంకా అనేకం అంటే చెప్పాడు, నా ఏకః ఒకటి కాదు అనేకం అని చెప్పినాడు. తర్వాత మళ్ళీ రాసుకుని అనేకః అల్ యస్య. ఇప్పుడు మళ్ళీ అనేక శబ్దాన్ని తీసుకొని మళ్ళా ముందున్న పదాలను కలుపుకొని చెప్తున్నామట. నా అనేక శబ్దాన్ని విడగొట్టాడు, నా ఏకః అనేకః అంటాం. ఒకటి కాదు, అనేకంగా ఉండేది అనేకం అంటాం. ఇప్పుడు ఆ అనేక శబ్దాన్ని ముందున్న శబ్దాన్ని ఏంటి, కాల శబ్దంతో కలుపుకొని చెప్తున్నామట. అనేకః అల్ యస్య రాసుకుని మళ్ళీ కింద అనేకః అల్ అంటే అల్ ప్రత్యాహారం అండి. అల్ ప్రత్యాహారం అంటే ఎన్ని వచ్చాయండి, ఆ ఈ ఉండ్లో ఉండే ఆ నుండి మొదలుకొని హల్, హల్లో లాస్ట్ అక్షరం ఏదైతే ఉందో వర్ణం మొత్తం వచ్చేసాయి. అంటే అచ్చులు హల్లు మొత్తం వచ్చేసాయి, కానీ ఏ వర్ణం వదిలిపెట్టి లేదు. ఏదైనా కూడా అల్లు వర్ణంలో వస్తుంది అన్నమాట. అస్తు. తో అనేకః అల్ యస్య స అనేకాల్. అనేక అల్లులు ఉన్నాయి ఎక్కడైతే, ఏ దానికైతే దాన్ని అనేకాల్ అంటాం. అంటే ఏ ఆదేశంలో అయితే అనేక అల్లులు ఉన్నాయో, అనేక వర్ణాలు ఉన్నాయో దాన్ని అనేకాల్. అనేకః అల్ అనేకంగా ఉన్నాయి, అల్ అంటే అల్లు వర్ణములు. యస్య ఏ దానికైతే, అంటే ఏ ప్రత్యయానికైతే, ఏ ఆదేశానికైతే, ఏదైనా కానీ ఏదైతే వచ్చిందో, అల్ యస్య ఏ దానికైతే, స దాన్ని అనేకాల్ అంటాము. అనేకః అల్లు అనేక అల్లులు ఉన్నాయి, యస్య ఏ దానికైతే దాన్ని అనేకాల్ అంటాము. అర్థమైంది ఇప్పుడు? అనేకాల్ అంటే అనేక వర్ణాలు ఉన్నాయి ఎక్కడైతే, ఏ ఆదేశంలో అయితే అర్థం చేసుకోవాలి. కానీ అనేకాల్ ఇదే సమాసము. యస్య యస్మిన్ ఏన అలా వచ్చిందనుకోండి, ఖచ్చితంగా బహుది సమాసమే ఉంటుంది. అది ముందే చెప్పుకున్నాం. ఓకేనా? అస్తు. బ్రాకెట్ బహువ్రీహి సమాసః. ఓకేనా? బహుది సమాస. ఇప్పుడు అనేకాలు స్పష్టమైంది కదా. అనేకాలు స్పష్టమైన తర్వాత షిత్ అంటే ఏమిటి చెప్తున్నాడు మళ్ళీ కింద రాసుకొని. ఇంకో సమాసం చెప్తున్నాడు. షిత్ అంటే ఏమిటి రాసుకొని. ష్ ఇత్ యస్య స షిత్. ష్ సకాల హలంతం. ష ఇత్ యస్య స షిత్. ష ఇత్ యస్య స షిత్. ష్ ఇత్ యస్య. ష్ హలంతం పెట్టుకొని ష్ ఇత్. ఇత్ అయింది యస్య ఏ దానికైతే, స దాన్నే షిత్ అంటాము. దాన్ని ఏమంటాము? స షిత్, షిత్ అంటాము. ఇది రాసుకు ఇదే సమాసం. యస్య వచ్చింది, ఇది బహుది సమాసమే. షకారానికి ఇత్ చేసాము ఎక్కడైతే దాన్ని షిత్ అంటాం. అది కూడా ఎక్కడైతే షిత్ అయిందో దాన్ని కూడా అనేక సంపూర్ణ స్థానంలో వస్తుందని చెప్తున్నమాట. రాసుకోండి. ష ఇత్ యస్య స షిత్. ఇదే సమాసం బ్రాకెట్ రాసుకుని బహువ్రీహి సమాసః. బహువ్రీహి సమాసః. ఓకే. ఇప్పుడు ఆ అనేకాల్ శబ్దాన్ని షిత్ శబ్దాన్ని మన రెండింటి కలుపుకొని ఇంకో సమాసం చేస్తున్నాడు. రాసుకోండి. మీరు ముందు అనేక శబ్దాన్ని విడగొట్టాడు, తర్వాత అనేక శబ్దాన్ని అల్ శబ్దంతో కలుపుకొని సమాసం చేశాడు. మళ్ళా షిత్ శబ్దానికి విడిగా సమాసం చెప్పాడు. ఇప్పుడు విడివిడిగా చెప్పిన తర్వాత మళ్ళీ రెండింటికి కలుపు అనేకాల్ శబ్దాన్ని షిత్ శబ్దాన్ని కలుపుకొని మళ్ళీ సమాసం చేస్తున్నాడు అనమాట. రాసుకోండి. ఇంకో సమాసం దగ్గరనే అనేకాల్. అనేకాల్ చెప్పు కదా, అనేకాల్ విడిగా చెప్తున్నాడు. ఇంకా అనేకాల్ చ, అనేకాల్, అనేకాల్ చ, చ అంటే ఇంకా, షిత్ చ ఇంకా షిత్ అంటే అనేకాలు వర్ణములు ఇంకా షిత్. ఎక్కడైతే షకారానికి చేసా దాన్ని షిత్. అనేకాల్ చ షిత్ చ. ఇక్కడ సంధి చేసి షిచ్చ ఇచ్చాండి. సంధి చేసి షిత్ చ ఇజ్ ఈక్వల్ టు షిచ్చ అయిపోతుంది. అంటే తకారం చకారంగా మారిపోతుంది అన్నమాట. అనేకాల్ చ షిత్ చ, అనేకాల్ చ షిత్ చ
ఇజ్ ఈక్వల్ టు అనేకాల్షిత్. కలిపితే అనేకాల్షిత్ అయిపోయింది. అనేకాల్చ షిత్ చ అనేకాల్షిత్. అనేకాల్షిత్ ఇదే సమాసము. బహువ్రీ గర్భ సమాహార ద్వంద్వ. బహువ్రీ గర్భ అంటే ఇవన్నీ బహుళ సమాసం అంతర్గతంలో ఉండేటువంటి సమాహార సమాసం. బహువ్రీ గర్భ ముందు బహుళ సమాసం చేసుకున్నాం, పైన అనేకాల్లో బహుళ సమాసం చేసుకున్నాం మనం. అందుకే బహురీలోనే ఈ సమాసం వచ్చింది. బహువ్రీ గర్భ సమాహార ద్వంద్వ. బహువ్రీ గర్భ సమాహార ద్వంద్వ సమాస. బహువ్రీ గర్భ సమాహార ద్వంద్వ సమాస. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క సమాసం ద్వారా విగ్రహవాక్యం ద్వారా మనం విడగొట్టి చెప్పుకున్నామండి. అనేకాల్సిత్ శబ్దం చూడు ఎన్ని రకాలుగా సమాసంతో విడగొట్టి చూపించాడు మనకు స్పష్టత కోసం. ఓకేనా? ఇప్పుడు అనేకాలు అంటే అర్థమైంది కదా. అనేక అల్లు వర్ణములు ఉన్నాయి ఎక్కడైతే, దాన్నే అంటే ఏ ఆదేశంలో అయితే దాన్నే అనేకాలు అంటాము. అంటే అనేకాలు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అది అనేకాలు అయిపోయింది. రెండు అనుకోదు, అది ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అనేకాలు అయిపోతున్నమాట. అదన్నా ఉండాలి. లేదా షిత్త ఎక్కడైతే సకాలం గిట్టే అయిందో అది. ఓకేనా? అస్తు. ఇప్పుడు అనువృత్తి రాసుకో. అనువృత్తి ఏమొస్తుంది? షష్ఠీకి అనువృత్తి వస్తుందండి. ఏ దానికి వస్తుంది అనువృత్తి? షష్ఠి అనే షష్ఠి స్థాని యోగ అనే సూత్రం. షష్ఠి అనే ఒక పదానికి మాత్రం అనువృత్తి వస్తుంది ఇప్పుడు. ఓకేనా? షష్ఠి రాసిన తర్వాత ఇప్పుడు దీని సూత్రార్థం రాసుకోండి. అర్థ. అర్థ చూడండి ఏదో సింపుల్ గా అనేకాల్ షిత్ చ. అనేకాల్ షిత్ చ. చా శబ్దం ఇక్కడ ఇంకా అని అర్థం. అనేకాలు ఇంకా షిత్. అనేకాల్ షిత్ చ యహ ఆదేశ. అంటే అనేకాలు వర్ణంలో ఉండే ఏదైతే ఆదేశం ఉందో, షిత్ ఉన్నటువంటి ఏదైతే ఆదేశం ఉందో దాన్ని. అందుకే అనేకాల్ షిత్ చ. అనేకాల్ షిత్ చ యహ ఆదేశ. యహ ఆదేశ సహ సర్వస్య షష్ఠీ నిర్దిష్టస్య స్థానే. సర్వస్య షష్ఠీ నిర్దిష్టస్య స్థానే భవతి. షష్ఠీ నిర్దిష్టస్య స్థానే భవతి. సహ సర్వస్య షష్ఠీ నిర్దిష్టస్య స్థానే భవతి. షష్ఠీ నిర్దిష్టస్య స్థానే భవతి. అర్థమైందండి? సూత్రంలో స్పష్టంగా ఉంది. అనేకాల్ యహ ఆదేశ అంటే ఏదైతే ఆదేశంలో అనేక అల్లులు ఉన్నాయో, అంటే ఒకటికన్నా ఎక్కువగా ఉన్నాయో, వర్ణాలు అంతే ఏదైనా కానీ. అనేకాల్ యహ ఆదేశ లేదా షిత్ చ యహ ఆదేశ అంటే ఏ ప్రత్యయం ఏ ఆదేశంలో అయితే సకానికి తీస్తామో, మనకు వచ్చే ఆదేశం ఏదైనా సకానికి అయిపోయింది అనుకోండి, అటువంటి ఆదేశమే కూడా అక్కడ అనేకాలు లేవు కానీ షకానికి ఇత్తి వేసాం అనుకోండి, అది కూడా అనేకాల్ యహ ఆదేశ లేదా షిత్ యహ ఆదేశ. షిత్ జో ఏదైతే ఆదేశం అదేమవుతుంది? సహ సర్వస్య షష్ఠీ నిర్దిష్టస్య స్థానే అవుతాయి. సంపూర్ణ షష్ఠీ విభక్తి నిర్దిష్టమైన స్థానంలో అవుతుందంట. సర్వస్య స్థానే అవుతాయి అంటే సంపూర్ణ స్థానంలో అవుతుంది. అనేక అల్లులు ఉంటే లేదా సకాలం విత్సంజ అయి ఉంటేనా అటువంటి ఆదేశం అనేది సంపూర్ణ స్థానంలో అవుతుంది. నువ్వు ఎవరికైతే చెప్పుకున్నావో దాని సంపూర్ణ స్థానంలో వస్తుంది. దాని ఆదిలో రాదు, దాని అంతిమంలో రాదు, కానీ సంపూర్ణ స్థానంలో. జసహ సి అన్నామండి. ఏంటి? జస స్థానంలో సి ఆదేశో భవతి అని చెప్పాం. జస్లో సి ఆదేశం ఏంటండి? సి ఒకటే కదా. దీనికి అనుబంధంలో పోయేసుకుంటే, సికి అనుబంధంలో పోయేసుకుంటే ఏం వెళ్తుంది? ఈ మాత్రం వెళ్తుందండి. లషక్వ తదితే ప్రకారమా షక ఇతి చేసామన్నమాట. షక ఇతి చేస్తే షిత్ అయిపోయిందన్నమాట. లషక్వ తదితే ప్రకారంగా షకారానికి ఇతి చేసాం కాబట్టి షిత్ అయిపోయిందన్నమాట. అందుకే షిత్ ఆదేశం. ఏ ఆదేశం అండి? సకారానికి ఇతి అయిపోయి షిత్ ఆదేశం. ఆ షిత్ ఆదేశం ఎక్కడ వస్తుంది? సర్వస్య షష్ఠీ విభక్తి షష్ఠీ నిర్దిష్టస్య స్థానే భవతి అంటే జసహ స్థానే సి. జసహ స్థానే షష్ఠీ విభక్తి సూత్రంలో జసహ స్థానే అంటాం. అంటే షష్ఠీ విభక్తితో నిర్దిష్టమైంది అనమాట. ఏ సూత్రం అయితే మనకు ఆదేశం చేస్తుందో అక్కడ షష్ఠీ విభక్తి తీసుకోవాలి. అక్కడ జసహ సి ఆదేశం అవుతుందని చెప్పాం. అంటే జస స్థానంలో అంటే జస్ షష్ఠీ విభక్తి. కానీ జసహ స్థానే సి ఆదేశం అవుతాయి అంటే జస్ కి సంపూర్ణ స్థానం, జస్ని తీసేసి దాని స్థానం సి పెట్టేశాం. ఓకేలే. మన సి ఆదేశం కాకుండా ఇంకేదైనా ఉందనుకోండి, అనేక అల్లులు ఉంటే కన్నా మనం
జస్ స్థానంలో జకారానికో లేదంటే సకారానికి పెట్టుకునే వాళ్ళం. కానీ జసహ షి అనేది సి ఆదేశం అనేది సిత్ ఆదేశం కాబట్టి సర్వస్య స్థానే అవుతుంది. సంపూర్ణ జస స్థానంలో జస తీసేసి సి పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ కూడా చూసుకోవాలి మనం. ఓకేనా? తో అనేకాల్చ షిత్ చ యః ఆదేశః సహ సర్వస్య షష్ఠి నిర్దిష్టస్య స్థానే భవతి. షష్ఠి విభక్తి నిర్దిష్టమైన స్థానంలోనే అవుతుంది. ఓకేనా? రాసుకోండి ఇది దీని పక్కన. ఇదేంటి? అలోంత్యస్య ఇది సూత్రస్య అపవాద సూత్రం. ఇది ఎవరికి అపవాదం అండి? అలోంత్యస్య సూత్రానికి. అదేమంటుంది? సామాన్యంగా ఆదేశాలు ఏవచ్చినా అంత్యస్య అలా స్థానే భవతి అని చెప్పింది. సామాన్యంగా చెప్పింది. ఆదేశాలు ఏవచ్చినా అది 1 ఉన్ని 2 ఉన్ని 3 ఉన్ని ఎన్నవన్నీ ఉన్ని సామాన్యంగా చెప్పింది ముందు ఆదేశాలు అంతిమ స్థానంలో అవుతాయి అని చెప్పింది. కానీ దాన్ని నిలబెట్టేసి దానికి అపవాసత్వం ఏమొచ్చింది? లేదండి, ఆదేశాలు అన్ని అంతిమ స్థానం కాదు. ఒకవేళ వచ్చే ఆదేశంలో అనేక అల్లులు ఉంటే గినా అది అంతిమంలో కాదు, సంపూర్ణ స్థానం చేసుకోవాలి అని చెప్పిందన్నమాట ఇది. ఓకేనా? అందుకే అలోంత్యస్య సూత్రానికి ఇది అపవాదము. అర్థమైన అపవాదం అంటే అలోంత్యస్య ఏమంటుంది? అంత్యస్య అలా స్థానే. ఆదేశాలు ఏమొచ్చినా అంతిమ స్థానంలో అవుతాయని చెప్పి నియమం చెప్పిందన్నమాట. కానీ దాన్ని నిలబెట్టేసి లేదండి, అంతిమ స్థానంలో కాదు, ఒకవేళ వచ్చే ఆదేశం అయితే వచ్చే ఆదేశం అనేక అల్లులు ఉంటే గినా, ఒకటి కన్నా ఎక్కువ ఉంటేనా అది అటువంటి ఆదేశం అంతిమ స్థానంలో కాకుండా సంపూర్ణ స్థానంలో అవుతుందని చెప్పి నియమం చెప్పిందన్నమాట. అర్థమైందా? దీన్ని బట్టి అలోంత్యస్య ఎక్కడ పనిచేస్తుంది? ఎక్కడైతే ఒకటే ఆదేశం వస్తుందో అక్కడ మాత్రమే ఇది పనిచేస్తుంది అన్నమాట. అంటే ఎక్కడైతే ఒకే వర్ణం వచ్చినప్పుడు అక్కడ మాత్రమే వచ్చి అంతిమ స్థానం చేసుకుంటుంది. కానీ దాన్ని కూడా నిలబెట్టేసామాట. దాన్ని కూడా నిలబెట్టేసి ఇంకో సూత్రం వచ్చేది ఆదేహి పరస్య అని సూత్రం వచ్చేసి చెప్పింది లేదండి, పక్కన చెప్పిన పనులు ఆది స్థానంలోనే అవుతాయని చెప్పి దాన్ని నిలబెట్టేసింది. తర్వాత గిచ్చే ఒక సూత్రం ఉందండి దాని మధ్యలో, అది చెప్పింది లేండి తీసుకొచ్చి ఏ ఆదేశం అయితే గకానికి తీసామో అటువంటి గిత్ ఆదేశం కూడా అంతిమ స్థానంలో అవుతుంది అని చెప్పింది. ఇది ఏది? గిచ్చ అనేది అనేకాల్సి సర్వస్య అనే సూత్రానికి అపవాదం అండి. ఓకే, ఇది రాదు. ఓకేనా? గిచ్చ అనేకాల్సి సూత్రానికి అపవాదం. కానీ ఇది ఎవరికి అపవాదము? ఇది ఎవరికంటే బలమైంది? అలోంత్యస్య సూత్రం కంటే బలమైంది. అది దానికంటే ఇది ముఖ్యమైనది, అంటే అపవాద సూత్రం అంటాం. అస్తు. తో అందుకే రాసుకొని కింద అలోంత్యస్య బ్రాకెట్లో పెట్టుకుని కొటేషన్ లో ఇది సూత్రస్య అపవాద సూత్రం ఇదం. అయం సూత్రం అంటే ఈ సూత్రం అనేకాల సర్వస్య అనేది అలోంత్యస్య సూత్రానికి అపవాద సూత్రం అండి. అలోంత్యస్య ఇది సూత్రస్య అపవాద సూత్రం ఇదం. అలోంత్యస్య ఇది సూత్రం అండి. ఇట్టి సూత్రస్య అపవాద సూత్రం ఇదం. ఇది అపవాద సూత్రం అంట. ఓకేనా? అపవాద సూత్రం ఇదం. ఓకే, స్పష్టమైంది అనుకుంటాను. ఇప్పుడు ఉదాహరణ రాసుకోండి. అనేకాలకు సంబంధించి ముందు ఎగ్జాంపుల్స్ అండి. అనేకాలకు సంబంధించి ఏమున్నాయి ఎగ్జాంపుల్స్? భవిత రాసుకోండి. భవిత, భవితుం, భవితవ్యం. ఈ ఉదాహరణ ముందు చెప్పుకున్నాం మనం. భవిత, భవితుం, భవితవ్యం. ఇక్కడ అన్నిట్లో అనంగ ఆదేశం వస్తుందండి. ఏం ఆదేశము? భవితాలు అనంగ ఆదేశం. సారీ, భవితాలు అనంగ ఆదేశం వస్తుందన్నమాట. అనంగ ఆదేశం అంటే అనేక అల్లులు కదా, అందుకే సంపూర్ణ స్థానంలో వచ్చేస్తుందన్నమాట. సంపూర్ణ స్థానంలో వచ్చేసి ఆదేశం చేస్తుంది. అలాగే భవితం భవితవ్యంలో కూడా. ఓకేనా? ఉదాహరణ అనేకాలకి ఉదాహరణ వచ్చి భవిత, భవితం, భవితవ్యం. నెక్స్ట్ షిత్ కి ఉదాహరణ తీసుకోండి. ఇంకోటి ఉదాహరణ పురుషై రాసుకోండి. పురుషై భవిత, భవితుం, భవితవ్యం. తర్వాత పురుషై. నెక్స్ట్ ఉదాహరణ పురుషై. ఇది తృతీయ విభక్తి బహువచనం అండి. పురుషైన, పురుషాభ్యాం, పురుషై. నెక్స్ట్ షిత్ కి ఉదాహరణ అండి. ఇప్పుడు అనేకాలకి ఉదాహరణ చూపించాడు. అంటే అనేకాలు ఆదేశాలు ఎక్కడొస్తాయో చూపించాడు. భవిత, భవితుం, భవితవ్యంలో పురుషైలో అనేకాలు ఉండేటువంటి ఆదేశం వస్తుందంట. షిత్కి ఆదేశం ఏంటి చూపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పాను జసాసి అనే అదే అంట. షిత్ అని చెప్పి చిన్న డాష్ ఇచ్చి రాసుకున్న ఉదాహరణలు. కుండాని వనాని. ఏంటండి? కుండాని వనాని. ఇవి కూడా మనం రూపసిద్ధి చెప్పుకున్నాం, రాసుకున్నాం. కుండాని వనాని. ఒకసారి మీరు పరిశిష్టంలోకి వెళ్ళి కుండాని వనాని రూపాలు మీకు అన్ని రాయించాం. అలాగే భవిత, భవితుం, భవితవ్యం రాయించాం. ఓకేనా?
అక్కడ పోయి చూసుకోండి ఒకసారి. చూడండి ఇక్కడ అనేకాల్సి సర్వస్వ సూత్రం యొక్క ఉపయోగిత ఎక్కడ ఏ రకంగా వినియోగించబడింది అది చూసుకుని చాలు. ఓకేనా? కుండాని వడాన్ని కూడా అదే విధంగా చూసుకోండి. అనేకాల్సి సర్వస్వ జసాసి చెప్పాం కదా, ఆ సందర్భం ఇది వచ్చి పనిచేసింది అన్నమాట. ఓకేనా? తర్వాత పురుషై అనే ఒక శబ్దం ఉంది, అది రేపు చెప్పుకుందాంలేండి. ఓకే, సో ఒకసారి మీరు భవిత భవితం భవితవ్యం కుండాని వనాని వెన్ని రూపసిద్ధులు వచ్చాయి. ఈ ఉదాహరణలో అనేకాల్సి సర్వస్వ సూత్రం వచ్చి ఏ రకంగా పనిచేసింది అది గమనించండి, రాయండి. రాసి ఒక సందేహాలు చెప్పండి. దీన్ని ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడింది గమనించండి. ఓకేనా? ఒక చిన్న శబ్దం పురుషై శబ్దం ఉంది, అది రేపు చూద్దామండి. ఒక్క నిమిషము. పురుషై శబ్దం రేపు స్థానివత్ ప్రకరణం మనం మొదలు పెట్టుకుంటామండి. అత్యంత ముఖ్యమైన ప్రకరణం ఇక్కడి నుంచి మనకి మెయిన్ అండి. ఒక 4 సూత్రాలు అర్థం చేసుకునే స్థానివత్ ప్రకరణం. ఇది అర్థం చేసుకుంటే చాలా సరళంగా ఉంటుంది, అర్థం చేసుకుంటే అత్యంత కఠినంగా ఉంటుంది. మొత్తం ఈ పాదానికి ముఖ్యమైన అంశం ఏదంటే ఇది స్థానివత్ ప్రకరణం అండి. ఈ స్థానివత్ ప్రకరణం ఎవరికైతే అర్థమవుతుందో ఇంకా అందరికీ అర్థమయ్యేట్టే మనకు. అంటే ప్రతి ఒక్క సిద్ధి కూడా ఇక్కడ ఈ స్థానివత్ ప్రకరణంలో ఉండే సూత్రం అర్థం చేసుకున్నామంటే ఇంక ఎటువంటి సూత్రమైన ఎటువంటి రూపసిద్ధి అయినా మీకు తేలిక అయిపోతున్నాడు. ఈ 4 సూత్రాలు చదువుకుంటారు. స్థానివత్ ప్రకరణం ముఖ్యంగా 4 సూత్రాలు ఉన్నాయి. ఈ 4 సూత్రాలు ఉండే ఉదాహరణలు అర్థం చేసుకున్న తర్వాత రూపసిద్ధి అర్థం చేసుకున్నామంటే ఇంకా ఏది మనకు ఎటువంటి సిద్ధి అయినా కూడా ఎటువంటి సూత్రమైనా అనాయాసంగా అర్థమైపోతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ నుంచి మిస్ కావద్దు ఎవరు కూడా. కొత్త వాళ్ళని కూడా ఇక్కడి నుంచి నీట్గా రాసుకుని చాలు. ఈ 4 సూత్రాలు విన్నా కూడా మనకు చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఇంకెవరైనా ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. ఈ స్థానివత్ ప్రకరణం అనేది అత్యంత ముఖ్యమైనది, అత్యంత మనకు అర్థం చేసుకునే స్థితి కూడా దీంట్లో ఉంది. కాబట్టి ఇది మీరు ఒకసారి చూసుకొని వచ్చేసేయండి. ఏ రకంగా సంస్కృతం ఉంది కాబట్టి సంస్కృతం అందరికీ వచ్చు, పెద్ద కష్టమైన పదాలు ఏమిలో సింపుల్ గా ఉంటే ఒకసారి గమనించండి. రూపసిద్ధి కూడా అక్కడ ఏమి ఇచ్చాడు, ఏ రకంగా ఇచ్చాడు చూసుకొని వచ్చేసేయండి. ఓకేనా? అట్లా ఒకసారి చూస్తే ఇప్పుడు నేను చెప్పేది నీకు నీట్గా బాగా అర్థం అవుతుంది అన్నమాట. ఓకే అండి. సో ఈ పురుషై శబ్దం సింపుల్ గా ఉంది. ఒకసారి చెప్తాను, కేవలం ఏంటండి ఒకసారి చెప్తాను సింపుల్ గా. పురుషై అంటే పురుషుడి ద్వారా, సారీ పురుషుల ద్వారా, పురుష బహువచనం కదా, పురుషుల ద్వారా అని చెప్పి ఇక్కడ పురుష శబ్దం ప్రాతిపదిక తీసుకుంటామండి. ఏ విధంగా రామ శబ్దం తీసుకుంటాం అలాగా పురుష శబ్దం ప్రాతిపదిక తీసుకుంటాం. ప్రాతిపదిక తీసుకున్న తర్వాత ప్రాతిపదిక అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అని చెప్పి ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాం. పేరు పెట్టుకున్న తర్వాత ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మన ఔజస్ ప్రకారంగా మనకి లక్ష్యం అంటే పురుషై ఏ విభక్తిలో ఉంది, తృతీయ విభక్తి బహువచనంలో ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ప్రథమ విభక్తి తృతీయ విభక్తి బహువచనంలో ఉంది కాబట్టి మనం కూడా తృతీయ విభక్తి బహువచనం ప్రత్యయం తెచ్చుకోవాలన్నమాట. ఏం తెచ్చుకోవాలి? తృతీయ విభక్తి బహువచనంలో ఉంది కాబట్టి యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి తృతీయ విభక్తి బహువచనే బిస్ ప్రత్యయ భవతి. అదే కదా, సు ఔజస్ ప్రథమ విభక్తి, అం ఔక్షస్ ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తిలో తా భ్యాం బిస్, తా భ్యాం బిస్, బిస్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. అందుకే అప్పుడు ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి తృతీయ విభక్తి బహువచనే బిస్ ప్రత్యయో భవతి. ఆ బిస్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుందంటే ప్రత్యయ పరష్ట ప్రకారం పక్కనే వస్తుంది. ఎవరికి? పురుష శబ్దానికి పక్కన. అందుకే పురుష బిస్, పురుష బిస్ వచ్చిందండి. ఇప్పుడు ఈ స్థితిలో బిస్ ప్రత్యయం కాబట్టి వెంటనే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా ఆ పురుకి బిస్ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగ సంజాని పేరు వచ్చేసింది. ఎవరికి? పురుష శబ్దానికి. అంగ సంజాని పేరు పెట్టుకుంటానే అంగాధికారానికి వెళ్ళి అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారం ఏముంది? అతో బిస ఐస్, సూత్రం స్పష్టంగా ఉంది. అతో బిస ఐస్, అకారాంత ప్రాతిపదికానికి పక్కలో ఉన్నటువంటి బిస్కి ఐస్ అవుతుంది. అంటే అకారాంత శబ్దానికి, అంటే పురుషాలో ఉండే అకారాంత శబ్దం కదా, అకారాంత శబ్దానికి పక్కలో ఉండే బిస్ స్థానంలో బిస్ ప్రత్యయ స్థానం అవుతుంది. ఐస్ ఆదేశో భవతి అని చెప్పింది. ఏంటి? బిస్ స్థానంలో ఐస్ ఆదేశో భవతి అని చెప్పింది. బిస్ స్థానంలో ఐస్ ఆదేశం అయిపోతుంది చెప్పాం కదా, కానీ ఆ బిస్ స్థానంలో ఎక్కడ వస్తుంది ఐస్ ఆదేశము? బిస్ స్థానంలో అని చెప్పాము. బిసహ ఐస్ ఆదేశం పోతుంది, బిస్కి ఐస్ ఆదేశం వస్తుందని చెప్పాం. కానీ బిస్కి ఐస్ ఆదేశం ఎక్కడ వస్తుంది? బిస్లో ఉండే బకారానికి వస్తుందా, ఇకారానికి వస్తుందా, లేదా సకారానికి వస్తుందా, లేదా ఆదిలో వస్తుందా, అంతిమలో వస్తుందా, లేదా మధ్యలో వస్తుందా, ఎక్కడ వస్తుంది ఐస్ ఆదేశం? అప్పుడు ఈ మన ప్రకృతి సూత్రం వస్తుంది. అనేకాల్సి సర్వస్య బై అతో బిస ఐస్ ఏమంటుంది? అకారాంత్
శబ్దానికి పక్కలో బిస్ స్థానంలో ఐస్ వస్తుంది, బిస్కి ఐస్ వస్తుందని చెప్పింది. అంటే అకారాంత శబ్దాన్ని ప్రాతిపదిక పక్కన ఉండే బిస్ స్థానంలో ఐస్ వస్తుంది చెప్పి బిస్సుకు వస్తుంది చెప్పాడు. కానీ బిస్ స్థానంలో ఐస్ ఆదేశం ఎక్కడ వస్తుంది అంటే అనేకాల్సి సర్వస్య మనకు వచ్చిన ఆదేశం అనేది ఐస్ ఆదేశం. ఐస్ ఎన్ని వర్ణాలు ఉన్నాయండి? ఐస్ లో ఐ ఒక అక్షరము, స ఒక అక్షరం, ఐస్ 2 అక్షరాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇది ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అనేకాలు లేకపోతాయి. కానీ వచ్చిన ఆదేశం అనేకాలు ఉన్నాయి కాబట్టి అనేకాల ఆదేశ సర్వస్య స్థానే భవతి. సర్వస్య షష్ఠి నిర్దిష్టస్య స్థానే భవతి. ఇక్కడ బిస్ స్థానంలోనే ఐస్ వస్తుంది. అంటే బిస్ తీసేసి దాని స్థానంలో ఐస్ పెట్టుకుంటామట. బిస్ లో ఉండే అంతిమ సకారం కానీ లేదా ఆది బకారం కానీ పెట్టుకోలేదు. ఏం పెట్టుకున్నాము? పూర్తిగా బిస్ని తొలగించేసి దాని స్థానంలో పెట్టుకున్నాం. సంపూర్ణ స్థానంలో వచ్చేసింది. ఎందుకంటే ఐస్ ఆదేశం అనేది అనేక అల్లులు ఉన్నాయి. ఐస్ ఆదేశంలో అనేక అల్లులు ఉన్నాయి, ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనేకాల్ ఆదేశ సర్వస్య స్థానే భవతి, సంపూర్ణ స్థానంలో వస్తుంది అని చెప్పింది. అందుకే బిస్ దిశ ఐస్ పెట్టుకున్నాం, పురుష ఐస్. ఇప్పుడు ఈ స్థితిలో వృద్ధి రేచి అనే సూత్రం వచ్చేసి అకారానికి పక్కలో హెచ్ వర్ణం ఉంటే, ఐస్ వర్ణం ఉంటే, అంటే హెచ్ లో ఉండే ఏ ఓ ఐ ఔలోంచి ఏ వర్ణం ఉన్నా ఆ పూర్వ పదస్థానం ఏమవుతుంది? వృద్ధి ఏకాదేశం అవుతుంది. వృద్ధి ఏకాదేశం అవుతుంది. అప్పుడు ఐ ఆదేశం వస్తుంది. అంటే పురుషులో ఉండే అకారం, ఐస్ లో ఉండే ఐ రెండు కలిసి ఏమవుతాయి? ఐ అయిపోతుంది అన్నమాట. అంటే వృద్ధి ఏకాదశం అవుతుంది. వృద్ధి ఏకాదశం ఎలా అవుతుంది? స్థానాంతరితం ప్రకారం వృద్ధి ఏకాదశం చేసుకుంటే పురుషైస్ అయిపోయింది. అంటే అయిపోయింది పురుషైస్. వృద్ధి సంధి ప్రకారంగా పురుషైస్ అయిపోయింది. ఇప్పుడు తండులా ప్లస్ ఓదనం, తండులౌదనం అంటాం కదా. తండులా ఉండే అకారం పక్కన ఓదనంలో ఉండేది ఓకారం. అంటే అకారం పక్కన ఓకారం వచ్చినా, ఏకారం వచ్చినా, ఐకారం వచ్చినా, ఔకారం వచ్చినా వృద్ధి రేచి ప్రకారంగా తండు లౌదనం ఏ రకంగా, అలాగే ఇక్కడ కూడా పురుష ప్లస్ ఐసి పురుషైస్ అయిపోయింది అన్నమాట. ఓకే, సంధి నియమం ప్రకారం వృద్ధి రేచి సంధి నియమం ప్రకారంగా ఐస్ ఆదేశం అయిపోయింది. ఐస్ ఆదేశం కాగానే పురుషైస్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు సకాలంగా హరంతం అంతిమంలో దానికి ససజుసోరు కరవసానయోధు విసర్జనీయ ప్రకారంగా విసర్జన చేసుకుంటే పురుషైహి ఇది రూపం సిద్ధ్యతి. ఆ రకంగా పురుషైహి అనే రూపం సిద్ధిస్తుంది. కాబట్టి అందరూ ప్రయత్నం చేయండి. కాకపోతే రేపు చెప్తాను. రేపు స్థానివత్ ప్రకారం మనం మొదలు పెట్టుకుందామండి. ఇంకోటి ఏంటంటే ముందు భవితం భవితవ్యం కూడా చూసుకోండి. అదేవిధంగా కుండాని వనానిలో అనేకాల్సి సర్వస్యాల సూత్రం ఎక్కడ వినియోగించబడింది అది గమనించండి. ఒకసారి ఖచ్చితంగా రివిజన్ చేసుకోండి. ఇది పురుషై సింపుల్ గానే ఉంది. అతో బిస్ ఐస్ వచ్చేసి బిస్ స్థానం ఐస్ ఆదేశం వస్తా అంటే ఎక్కడ అవుతుందన్నప్పుడు అనేకాల్సి సర్వస్య వచ్చి అనేకాల్సిత్ సర్వస్య అనే సూత్రం వచ్చేసి ఐస్ లో ఆదేశం అనేకాలు ఉన్నాయి కాబట్టి సంపూర్ణ స్థానంలో వస్తుంది. షష్ఠి నిర్దిష్ట స్థానే భవతి అని అతో బిస్ అని షష్ఠి భక్తిలో యుక్తమైంది కాబట్టి దాని స్థానంలో సంపూర్ణ స్థానంలో ఐస్ ఆదేశం వచ్చింది. తర్వాత వృద్ధి సంధి ప్రకారంగా పురుషైస్ అయిపోయింది. విసర్గం చేసుకుంటే పురుషైహి అనే రూపం మనకు సిద్ధించింది. ఈ రకంగా అనేకాల్సిత్ సర్వస్యలో ఉండేటువంటి ఉదాహరణల్లో కూడా ఈ సూత్రం ఎక్కడ ఏ రకంగా వినియోగించబడింది అనేది మనం చూసాము. కాబట్టి ఈ రకంగా అందరూ దీన్ని ప్రయత్నం చేయండి రాసుకుని రావడానికి కోసం. రేపు మనం స్థాని వదాదేశో అనలి విధవు అతి ముఖ్యమైన ప్రకరణం. ఇక్కడ నుంచి స్థానిక ప్రకరణంలో ఉదాహరణకు నీటి రాసుకున్నాం. ఏ రకంగా వచ్చింది, ఏ విధంగా వచ్చింది కూడా చూద్దాం. కాబట్టి ఇక్కడ నుంచి అందరూ కూడా ఏది మిస్ కాకుండా అర్థం చేసుకోండి. ముఖ్యంగా 4 సూత్రాలు. కాబట్టి ఈ 4 సూత్రాల మీద మొత్తం మనకు డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో వచ్చే సూత్రాలు అర్థం చేసుకుంటే మిగతా అన్ని వచ్చేసినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తెలుసుకోవాలంటే ఈ 4 సూత్రాలు అటెండ్ కావచ్చు. అది సింపుల్ గా ఉంటుంది, చాలా వ్యవస్థితంగా ఉంటుంది. కొంచెం ఏ సూత్రం ఏ రకంగా వచ్చి పనిచేసింది అదొక దాయత్వం గుర్తుపెట్టుకోండి. ఏ సందర్భంలో వస్తుంది, ఎలా పనిచేస్తుంది, దాని కండిషన్స్, నియమాలు ఏంటి అని అర్థం చేసుకున్నామంటే చాలా సింపుల్ గా అర్థమవుతుంది. కాబట్టి అందరూ ప్రయత్నం చేయండి. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదములు. నమస్తే. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ.
ధన్యవాదాలండి. నమస్తే అండి.